మీరేంటి చాలా చాలా ఏమంటారు ఎక్కువ మాట్లాడితే అయిపోతుందో అన్నట్టుగా ఏం లేదా? ఇప్పుడు చెప్పండి, అసలు మీ పేరేంటి? రామ్జర్ ఏంటి? రామ్. ఓకే. మా బ్రాండ్ పేరు ర్యామ్స్ అని పెట్టాం. సో అందరికి ర్యామ్స్ అని అలవాటైంది. నిజంగా భయం వేసింది మిమ్మల్ని చూస్తే. ఒక్క నిజం చెప్పారా ఎక్కడన్నా? ఎక్కడ? ఓ మై గాడ్, నిజంగా అసలు నాకు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు కూడా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇట్స్ నాట్ మీ, అది నేను కాదు. సో నాకు అది కొత్త ఎక్స్పెరిమెంట్ అవుతుంది. అంటే నేను కొత్తగా దాంట్లో ఐ విల్ డెఫినెట్లీ లెర్న్ సంథింగ్ గుడ్. జగడం నా ఫస్ట్ ఫిల్మ్. ఓకే. జగడం ఒక 6 months or 8 months ముందు నేను హైదరాబాద్లో వచ్చాను. రత్నవేల్ గారు ఒక మాట చెప్పేవారు, ఏంటంటే రామ్, ఎన్ని ప్రాజెక్ట్స్ చేసామని కాదు, లేకపోతే ఏం చేసాను, లైక్ మంచి ప్రాజెక్ట్స్ వెతుక్కోవాలి. ఎప్పుడైనా సరే మంచి ప్రాజెక్ట్స్ వెతుక్కుంటే ఏమవుతుందంటే నీ లైఫ్ ఆటోమేటిక్గా బాగా ఫ్యూచర్ ఉంటుంది నీ లైఫ్కి. రత్నవేల్ గారు రోబో సినిమాకి సినిమాటోగ్రఫర్. అవును. సో అది నాకు తెలిసి అని చెప్పి వెంటనే హీ కనెక్టెడ్ మీ టు శంకర్ సార్. నాని రైల్వే స్టేషన్లో అరుస్తారు సార్. సో ఆ టైప్లో బయటకు వచ్చినట్టే ఒక కైండ్ ఆఫ్ ఇలా చేత్తో అదే జగపతి బాబు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఫోటోషూట్ చేద్దాం, ఆ ఫొటోస్ చూసి లైక్ డెఫినెట్లీ డైరెక్టర్స్ కొత్తగా ఆలోచించడం మొదలు పెడతారు. ఆయనకి నెగిటివ్ షేడ్స్ చేయాలని అప్పటికే ఇంట్రెస్ట్ ఉంది. ఆర్కే గారు ఇంటర్వ్యూ ఉంటుంది కదా, సో ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, రామ్ అనేవాడు పోరు భరించలేక నేను చేసిన ఫోటోషూట్ అది బోయపాటి సీన్ గారి దగ్గరికి వెళ్ళి నేను లెజెండ్ అనే మూవీ చేశానని చెప్పేసి ఆయన కూడా చెప్పాను. నాకు తెలిసి నేను ఒక హీరోకి పింక్ చేసి మీకు వర్క్ చేస్తున్నది విజయ్కి ఒక్కడికి ఫస్ట్ టైం. ఓకే. రానగర్ నెంబర్ 1 యారీ విత్ రానా, నెంబర్ 1 యారీ విత్ రానా 4 seasons మేమే చేసాం. ఇప్పటికీ మేమే చేస్తాం. మేము చేసి తను వేసుకున్నప్పుడు వైరల్ అవడం మొదలుపెట్టి. ఓకే. సో అంటే దట్ పిక్చర్స్ యూస్ టు బి ఇన్ ట్రెండ్. సో అలాగా అండ్ మాకు వీ గాట్ గుడ్ నేమ్, పాపులారిటీ. హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో నా గెస్ట్ ఎవరు అని అంటే 25 సినిమా చూసారా? అంటే ఇంట్రడక్షన్లో మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. సో 25 సినిమాలో హీరో, అలాగే ఫ్యాషన్ డిజైనర్, చాలా కష్టపడి తన సొంత కాళ్ళ మీద తాను నిలబడి ఎంతోమంది హీరోలకి బిగ్ బాస్ లాంటి పెద్ద పెద్ద షోస్ కూడా తన టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నారు ఇప్పటివరకు. బట్ ఇప్పటివరకు చాలా లేట్ అయిపోయింది. నేను ఎప్పుడో చేయాల్సిన ఇంటర్వ్యూ, బట్ ఐ వాజ్ సెర్చింగ్. లక్కీలీ ఈ 25 మూవీ రావడం, ఇలా నేను మీకు ఇంట్రడ్యూస్ చేయడం, ఐఎమ్ రియలీ సో హ్యాపీ. ఫస్ట్ రామ్స్కి అయితే వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మీరేంటి చాలా చాలా ఏమంటారు ఎక్కువ మాట్లాడితే అయిపోతుందో అన్నట్టుగా ఏం లేదా? కానీ ఫ్యాషన్ డిజైనర్ మీరు బేసిక్గా. చాలామంది హీరోలకి మీరు చాలా మంచి డిజైన్స్ చేసి ఇచ్చారు. ఎందుకని ఎక్కడా మీరు కనిపించరు? ఎందుకు ఇంత ఏమంటారు, నేను అక్కడ అంతా వెతికాను తెలుసా మీకోసం, నెంబర్ కోసం వెతికాను, బట్ నాకు ఎక్కడ అసలు ఆ లీడ్ కూడా దొరకలేదు. లక్కీలీ ఇంకెవరో చెప్తే మీరు రావడం జరిగింది. కానీ ఐఎమ్ రియలీ సో హ్యాపీ టు ఇంట్రడ్యూస్ టు మై ఐ డ్రీమ్ వ్యూవర్స్. ఇప్పుడు చెప్పండి, అసలు మీ పేరేంటి? రామ్జర్ ఏంటి? రామ్. అండ్ మా బ్రాండ్ పేరు ర్యామ్స్ అని పెట్టాం అనమాట. సో అందరికి ర్యామ్స్ అని అలవాటైంది. అండ్ స్క్రీన్ నేమ్ కూడా ర్యామ్స్ అనే ఉంచేసాం. సో అంటే ఇప్పుడు చాలా మంది రామ్ అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. సో ఓకే ఓకే లెట్ ఇట్ బి డిఫరెంట్, ఏం ప్రాబ్లం లేదు. మీ క్యాప్కి ఏదైనా స్పెషల్ ఉంది? ఈ మధ్య మొన్న ఐ షేవ్డ్ మై హెయిర్. ఓకే. సో అందుకని క్యాప్ పెట్టుకుంది, హ్యాట్ పెట్టుకుంది. ఓకే, రైట్. కానీ నిన్న చూసానండి మీ మూవీ 25. నిజంగా భయం వేసింది మిమ్మల్ని చూస్తే. ఒక్క నిజం చెప్పారా ఎక్కడన్నా? ఎక్కడ? ఓ మై గాడ్, నిజంగా అసలు ఒరిజినల్గా ఎలా ఉంటారు? అంత గుంభనంగా మనసులో దాచేసుకుంటారా? చాలా ఓపెన్ అప్ అయ్యి. బేసిక్గా నాకు యాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్.
ఓకే. యాక్టర్ అవ్వాలంటే అంటే లైక్ అంటే మనం రియల్ లైఫ్లో మనం ఎలా ఉంటాం అనేది కాదు, లైక్ వాట్ ఎవర్ ద క్యారెక్టర్కి ఏం కావాలి, క్యారెక్టర్ ఏ విధంగా పోర్ట్రే చేయాలనేది దట్స్ వాట్ యాజ్ అన్ యాక్టర్ వీ ఎయిమ్ ఫర్. ఓకే. సో నాకు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు కూడా నాకు బాగా నచ్చింది, ఎందుకంటే ఇట్స్ నాట్ మీ, అది నేను కాదు. సో నాకు అది కొత్త ఎక్స్పెరిమెంట్ అవుతుంది, అంటే నేను కొత్తగా దాంట్లో ఐ విల్ డెఫినెట్లీ లెర్న్ సంథింగ్ గుడ్. అండ్ సొసైటీలో దెర్ ఈస్ ఆల్వేస్ గుడ్ బ్యాడ్. సో లైక్ మైట్ బీ వీఆర్ ఎ గుడ్ పీపుల్, బట్ అంటే ప్లేయింగ్ ఏ క్యారెక్టర్ ఆఫ్ దిస్ టైప్ ఈజ్ లైక్ ఐ డోంట్ ఫీల్ లైక్ హార్మ్. అండ్ మైట్ బీ దట్ విల్ అంటే ఇప్పుడు చాలా చోట్ల అంటే మీ వీడింట్ ఎక్స్పెక్ట్ అంటే ఎలా రాశారంటే జోదం ఆడడం వల్ల నీ లైఫ్ ఇలా అవుతుంది, వెదర్ యూ వాంట్ టు గో ఇన్ టు దట్ వే ఆర్ నాట్ అనేది సారాంశం అనేది సినిమా గురించి రాశారు, విచ్ ఈస్ యాక్చువల్లీ ట్రూ. ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి మన పెద్దోళ్ళు చెప్తా ఉంటారు, అరే ఆ పనులు చేయొద్దురా, వాటికి దూరంగా ఉండరా, చెడు అలవాట్లు వద్దురా, ఎవడైనా ప్యాకాడు ఎవడైతే ఆయన పొరపాటును కూడా కలవద్దురా. అరే మనకు తెలియకుండా చిన్నప్పటి నుంచి ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే పేరెంట్స్ మనకు చెప్తారు, లేకపోతే సొసైటీలో ఎవడైనా పాడైపోతే అది కూడా మనకు చెప్తా ఉంటారు. సో అండ్ నాకు ఈ క్యారెక్టర్ బాగా అనిపించింది, అంటే అరే ఓకే దిస్ విల్ బి అన్ ఎగ్జాంపుల్, అంటే ఓకే లైఫ్ ఎలా మారిపోతుంది ఒక లైఫ్ ఇలాంటి అట్లలో ఉంటే అనేది లైక్ ఐ రియలీ లైక్ ఇట్. అసలు ఎంత అంటే ఈ అబ్బాయి నిజంగానే ఇలా ఉంటాడా అనిపించింది. అంటే వేలు విరిచేసినా సరే, వేలు విరిచేసినా పర్లేదు, మహా అయితే ఇంకో వేలు విరుస్తాడు, డబ్బులు అయితే మాఫ్ అయిపోయింది కదా అన్న పాయింట్ అందులో అసలు నా లైఫ్కి ఇట్స్ కంప్లీట్ కాంట్రాస్ట్. అంటే నేను నా లైఫ్ నేను ఎలా లీడ్ చేశాను, లేకపోతే నేను లైఫ్లో ఎలా పెరిగాను, లేకపోతే ఈ స్టేజ్కి ఎలా వచ్చాను, లేకపోతే ఈరోజు మీ ముందు కూర్చోడానికి గల కారణం అవన్నీ కూడా చూస్తే ఇట్స్ కంప్లీట్లీ కాంట్రాస్ట్. అసలు మీకు ఆ సినిమాలో క్యారెక్టర్కి నా రియల్ లైఫ్కి అసలు పొందుతుండదు. ఓకే. ఓకే. ఏంటి అసలు మీరు ఎన్నాళ్ళ క్రితం ఫ్యాషన్ డిజైనర్గా మారారు, ఎప్పుడు హైదరాబాద్ వచ్చారు, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? చాలా అడిగేసానా? మాది ఈస్ట్ గోదావరి, రాజోల్. ఓకే. సో లైక్ నేను అంటూ ఉంటాను, నేను గోదావరి నీళ్ళే తాగాను. వాళ్ళకు సినిమా పిక్స్ ఉంటుంది గ్యారంటీగా కదా. నిజంగా ఇండైరెక్ట్గా దట్స్ వాట్ ద వర్డ్స్ మీన్. ఓకే. సో బ్యాక్ బెంచర్ స్కూల్లో, అంటే ఏమీ రాదు. సో టీచర్ ఎప్పుడైనా ఏమన్నా అడిగినా కూడా వచ్చి కొంచెం వేస్ట్ ఇటు చెప్పడు. ఓకే. అంటే తెలియకుండా అంటే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్హిబిషన్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్. అంటే తారే జమీన్ పర్ చూస్తుంటారు, తారే జమీన్ పర్లో ఆమిర్ ఖాన్ ఈజ్ ద సేవియర్ ఫర్ దట్ కిడ్. బట్ ఐ కుడ్ అంటే నా లైఫ్లో ఎవరు నాకు దొరకలేదు అలాగా, అంటే ఆ ఏజ్లో. రైట్. మై మదర్ యూస్ టు పుష్ మీ ఫర్ థింగ్స్ వెల్, బట్ వాళ్ళు దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్. వీళ్ళిద్దరు కూడా అంటే 5th స్టాండర్డ్ 6th స్టాండర్డ్ అలా చదువుకుని మానేశారు. ఓకే. సో వాళ్ళకి తెలియదు పాపం. బట్ ఓకే దాంతో ఓకే స్లోగా లైఫ్ కొంచెం అర్థం అవుతున్న కొద్దీ ఓకే లైక్ నాట్ ఓన్లీ స్టడీస్, లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్. అంటే మన స్టడీసే కాకుండా ఇంకా చాలా చేయొచ్చు అనే ఒక ఇది స్టార్ట్ అయింది. అండ్ నాకు ఈ డ్రాయింగ్ ఆర్ట్కి రిలేటెడ్ తెలియకుండా సబ్కాన్షియస్ మైండ్లో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. అంటే దాన్ని అబ్జర్వేషన్, విపరీతమైన అబ్జర్వేషన్ ఉండేది చిన్నప్పటి నుంచి. సో అది ఒక ఏజ్ వచ్చేసరికి ఓకే ఫ్యాషన్ అనేది లైక్ ఇట్స్ నాకు ఇన్బిల్ట్ ఉంది అనే ఒక ఓకే. ఎన్ఎఫ్టీ కోర్స్ చేయమని కొంతమంది సజెస్ట్ చేశారు, బట్ ఐ నో ప్రాక్టికలీ మా పేరెంట్స్ ఎఫోర్డ్ చేయలేరని చెప్పేసి, అండ్ బికాస్ ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్ అండ్ ఇట్స్ నాట్ దట్. సో అప్పుడు అనిపించింది ఏంటంటే ఇప్పుడు ఎందుకు పేరెంట్స్ లైక్ వై కాంట్ వీ బిల్డ్ ఆన్ అవర్ ఓన్, అంటే లైక్ మనం ఎందుకు నేర్చుకోలేము, మనం ఎందుకు చేయలేము అనే ఒక థాట్ స్టార్ట్ అయ్యింది. సో అప్పటి నుంచి ఒక ఎట్ ది ఏజ్ ఆఫ్ 18 ఐ స్టార్టెడ్ డూయింగ్ రీసెర్చ్. అంటే నేను ఒక్కడనే వేరే ప్లేసెస్కి వెళ్ళడం, అక్కడ ఫ్యాబ్రిక్స్ ఏం దొరుకుతాయి, అక్కడ అసలు ఓకే తక్కువ కాస్ట్లో ఏదైనా తయారు చేయాలంటే అసలు ఏంటి రిసోర్సెస్ ఏముంటాయి. ఆల్ ఓవర్ ఇండియా నేను డిఫరెంట్ ప్లేసెస్. ఐ యూస్ టు ట్రావెల్ ఇన్ జనరల్ బోగి.
ఓకే. జనరల్ బోగీలో అక్కడికి వెళ్తే రైల్వే టికెట్ చూపిస్తే దే విల్ గివ్ రూమ్. ఓకే. ఒక 150 రూపీస్ 200 రూపీస్ మధ్యలో ఉంటాయి రూమ్స్. ఎక్కడది? ఎనీ రైల్వే స్టేషన్, మోస్ట్ ఆఫ్ ద రైల్వే స్టేషన్స్ విల్ హ్యావ్, అంటే సిటీస్ రైల్వే స్టేషన్స్లో రూమ్స్ ఉంటాయి. సో అక్కడ రూమ్ తీసుకుని ఓకే డబ్బులు చూసుకుని ఓకే వెదర్ ఐ కెన్ ట్రావెల్ లైక్ బై బస్ ఆర్ లైక్ బై వాక్ అని ఓకే. సో అది చూసుకుని సో దాన్ని బట్టి ఓకే ఇప్పుడు ఈ టిఫిన్ సెంటర్స్లోని లేకపోతే వాళ్ళందరికీ కొంతమందికి కొంచెం పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. సో వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్పడం, సో అక్కడికి వెళ్ళడం, కొంతమంది అయితే కాంటాక్ట్స్ ఇచ్చి వీళ్ళని కలు అని చెప్పడం. అంటే భాష రాకపోయినా సరే ఐ యూస్ టు మేనేజ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే. అండ్ లేటర్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా డిసైడ్ అయినట్టంటే హైదరాబాద్ వచ్చేసేయాలి, హైదరాబాద్లో లైక్ వీ క్యాన్ డూ థింగ్స్ బెటర్ అని చెప్పేసి ఇక్కడికి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో మా పేరెంట్స్ సపోర్ట్తో ఒక మెషిన్ కొని ఇచ్చారు 15,000 రూపాయలతో. ఓకే. ఎన్నాళ్ళ క్రితం అండి ఇది? 15 years బ్యాక్, ఎగ్జాక్ట్లీ 15. నేను జగడం నా ఫస్ట్ ఫిల్మ్. ఓకే. జగడం ఒక 6 months or 8 months ముందు నేను హైదరాబాద్లో వచ్చాను అనమాట. ఓకే. అప్పుడు ఒక చిన్న అపార్ట్మెంట్ 5,000 రూపీస్కి అపార్ట్మెంట్ తీసుకున్నాను. అక్కడ మా ఊరి నుంచి ఒక టైలర్ని తెచ్చుకున్నాను. సో మెల్లమెల్లగా చిన్నగా ఎక్స్పెరిమెంటేషన్ స్టార్ట్ చేశాను. అండ్ నాకు మనకి డబ్బులు లేనప్పుడు నేర్చుకునే విధానం లైక్ కొంచెం స్మార్ట్ ఉంటుంది. అవును. సో విండో షాపింగ్ అనేది కామన్, అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి లైక్ విండో షాపింగ్ ఇస్ అంటే అదొక కేక్ వాక్. ఎగ్జాక్ట్లీ. సో వెళ్ళి ప్రతి స్టోర్లోని అన్నీ చూసేవాడిని, అన్నీ తెలుసుకునేవాడిని. అసలు ఏమున్నాయి, ఏంటి ట్రెండ్, అసలు ఏం జరుగుతుందని అర్థం అయ్యేది అని. సో వన్ ఫైన్ డే సుకుమార్ గారు కనిపించారు అక్కడ. ఓకే. సుకుమార్ గారు కనిపిస్తే వెళ్ళి ధైర్యంగా మాట్లాడేసా, సార్ ఏమని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు ఆయనకి? అదే నేను సో అండ్ సో, బట్ లక్కీగా ఏంటంటే ఆయన కూడా మా ఊరే. అవును, రాజోలే. ఆయన సో ఆయనకి ఇంట్రడ్యూస్ చేసుకుని, సార్ ఇలాగ మాది రాజోలే, లైక్ మీది సినిమా స్టార్ట్ అయిపోయింది, నెక్స్ట్ సినిమాకి ఎప్పుడైనా కలుస్తాను సార్ అని అంటే, లేదు ఒకసారి ఆఫీస్కి రా అన్నారు. సార్ చూసారా, ఆయనకి అవకాశం ఇచ్చారు. మనం ఒక చోట కలిసాము, నానిగారి సినిమాలో డబ్బింగ్ థియేటర్లో కలిసాను, మిమ్మల్ని కలుస్తానన్నానా? మీరు ఏమన్నారు చెప్పండి ఒకసారి, నేను మిమ్మల్ని మళ్ళీ మాట్లాడతాను, ప్లీజ్ యూ క్యారీ ఆన్. సో సార్ ఆఫీస్కి రమ్మన్నారు. అండ్ ఫస్ట్ మాట్లాడినప్పుడు నేను చెప్పాను, సార్ ఇంకా మెటీరియల్తో వస్తాను, సెకండ్ మళ్ళీ వస్తానని చెప్పేసి మళ్ళీ వెళ్ళాను. అండ్ నేను చిన్న ప్రాజెక్ట్ వర్క్ తయారు చేసుకున్నాను నా ఓన్గా నేను. సో తయారు చేసుకుని ఆయన చూపిస్తే హీ వాజ్ ఇంప్రెస్డ్. అండ్ అంటే ప్రాజెక్ట్ వర్క్ అని మీరు ఇంత సింపుల్గా చెప్తే కుదరదు, ఎందుకంటే వ్యూవర్స్ అని అంటే అసలు ఎక్కడ రాజోలు, ఎక్కడ హైదరాబాదు, ఎలాంటి ఫ్యాషన్ డిజైన్ చేయకుండానే అంటే ప్రాజెక్ట్ వర్క్ అంటే ఎలా మీ డిజైన్స్ చూపించారా? చిన్నప్పటి నుంచి నాకు ఒక అలవాటు ఉండేది ఏంటంటే, ఏదైనా మ్యాగజైన్ దొరికిందంటే దాంట్లో ఉన్న ఫొటోస్ మంచి నీట్గా కట్ చేసుకుని దాన్ని స్టిక్ చేయడం, లేకపోతే బుక్లో పెట్టుకోవడం, ఇలాంటివన్నీ చేసేవాడిని. రైట్. సో ఇప్పుడు అంటే నేను కోర్స్ చేయలేదు, నా దగ్గర మెటీరియల్ లేదు, ఎంత చూపించగలిగితే ఏమైనా తయారు చేసి చూపించగలను, అప్పటికే చూపించాను. బట్ ఐ నో దట్ లైక్ దట్ ఈస్ నాట్ ఇనఫ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. సో ఉన్న మ్యాగజైన్స్ అన్నీ ఓపెన్ చేసి మొత్తం ఒక అమ్మాయిని అయితే హౌ మెనీ డిఫరెంట్ వేస్ చూపించగలం, ఒక అబ్బాయిని అయితే హౌ మెనీ డిఫరెంట్ వేస్ చూపించగలం అనేది ఒక థీమ్ పెట్టుకుని మొత్తం అన్నీ కట్ చేసి హిమాలయ బుక్ స్టోర్కి వెళ్ళి ఒక 4-5 షీట్స్, డ్రాయింగ్ షీట్స్ కొనుక్కొని దానికి స్టిక్ చేసాను, నీట్గా స్టిక్ చేసి. సో ఐ ప్రెజెంటెడ్. సో అది చూడగానే ఓకే, అంటే ఆయనకి నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే వీడికి ఇంట్రెస్ట్ ఉన్న వాటితో మనం ఏమైనా పని చేయించుకోవచ్చు అని చెప్పేసి. సో అలాగా ఐ ఎంటర్డ్ ఇన్ టు దట్ ఫిలిం. అండ్ దాని తర్వాత రత్నవేల్ గారు పరిచయం అయ్యారు. సో రత్నవేల్ గారు, సో లైక్ సుకుమార్ సార్కి రత్నవేల్ గారికి కావాల్సినట్టు ఐ స్టార్టెడ్ వర్కింగ్. అండ్ నాకేంటి అంటే, ఏదైనా పని అప్ చెప్తే అది అయ్యే వరకు నిద్రపోను. ఇట్స్ నాట్ అబౌట్ టైమ్ ఆర్ ఎనీథింగ్. లైక్ నాకు అండ్ మా మదర్ చిన్నప్పుడు ఒక మాట చెప్పేవారు, ఏంటి అంటే, నీకు ఒకళ్ళు 10 రూపాయలు ఇచ్చినా సరే
ఆ 10 రూపాయలకి న్యాయం చేయాలి. అంటే 10 రూపాయలు లైక్ ఓకే వాళ్ళకి కనిపించాలంటే ఓకే వీడికి 10 రూపాయలు ఇచ్చినందుకు నాకు న్యాయం జరిగింది అనే ఒక సిద్ధాంతం తెలియకుండా మైండ్లో ఉండిపోయింది అది. సో బాగా వర్క్ చేసేవాడు. వర్క్ చేస్తూ లైక్ ఆ ప్రాజెక్ట్ కొంచెం బాగానే డీసెంట్గా ఓకే నేమ్ వచ్చింది. అండ్ నేమ్ వచ్చిన తర్వాత అప్పుడు చిన్న డిస్కషన్స్ అంటే అందరూ చెప్తా ఉండేవారు లైక్ సుకుమార్ గారి ప్రాజెక్ట్లోకి రావడం నీ అదృష్టం, నీకు ఫ్యూచర్ బాగుంటుంది, నీకు ఆపర్చునిటీస్ ఇది అవగానే చాలా వచ్చేస్తాయి అది ఇది అని చెప్పేవారు. కానీ అండ్ నాకు రత్నవేల్ గారు ఒక మాట చెప్పేవారు ఏంటంటే, రామ్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేసామని కాదు, పోతే ఏం చేశాను లైక్ మంచి ప్రాజెక్ట్స్ వెతుక్కోవాలి. ఎప్పుడైనా సరే మంచి ప్రాజెక్ట్స్ వెతుక్కుంటే ఏమవుతుందంటే నీ లైఫ్ ఆటోమేటిక్గా బాగా ఫ్యూచర్ ఉంటుంది నీ లైఫ్కి అని చెప్తా ఉంటే. సో అలాగే ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఎందుకో సినిమాలకు పిలుస్తున్నారు కానీ ఒప్పుకోవట్లేదు, అంటే ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదు. అండ్ రత్నవేల్ గారు రోబో సినిమాకి సినిమాటోగ్రఫర్. అవును. సో అది నాకు తెలిసి లైక్ సార్ నేను మీ దగ్గర వర్క్ చేశాను కదా, ఈ సినిమాకి కూడా ఒకవేళ ఏ చిన్న ఆపర్చునిటీ అనే ప్రాబ్లం లేదు, నాకు వర్క్ చేయడం అయితే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి వెంటనే హీ కనెక్టెడ్ మీ టు శంకర్ సార్. ఓకే. శంకర్ సార్ని రామోజీ ఫిల్మ్ సిటీలో వాళ్ళకి ఏదో రెక్కీ షూట్ ఉంటే వచ్చినప్పుడు నన్ను పిలిస్తే కలిసినప్పుడు మళ్ళీ అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం, నా దగ్గర మెటీరియల్ లేదు. ఓకే. సో ఆయన అనుకున్నారు ఓకే రికమెండేషన్తో వచ్చాడు కష్టం అని చెప్పేసి ఆయన కానీ చెప్పారంటే, రామ్ నువ్వు నాకు ఒక అవుట్ఫిట్ చెయ్యి, దట్ షుడ్ లుక్ లైక్ ఎ రోబోట్ అండ్ దానికి డ్యాన్స్ చేసే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అండ్ అది నాకు నేను చేసి చూపించు, నాకు నచ్చితే డెఫినెట్గా నేను ప్రాజెక్ట్లోకి తీసుకుంటాను అన్నారు. సో ఇంటికి వస్తాను, స్టార్టెడ్ మళ్ళీ అది మైండ్లో పడింది ఎలా చేయాలి అండ్ ఇక్కడ రీసెర్చ్ చేస్తే అర్థమైంది ఏంటంటే ఇక్కడ చేయడం కష్టం, ఇక్కడ ఉందాం అనుకుంటున్న రిసోర్సెస్. చిన్నప్పుడు నాకు అండ్ మాకు టీవీ లేదు, నేను పెద్ద అయ్యే వరకు 12th స్టాండర్డ్లోనూ ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు అంటే మేము ఊరి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కొన్నారు టీవీ. రైట్. సో పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి టీవీ చూడడం అలవాటు. ఏది మార్నింగ్ 10 o'clockకి మహాభారత్, ఆదివారం. సో చిత్రలహరి, ఇంకా అన్నీ 7:30కి చిత్రలహరి ఇలాంటివన్నీ అదొక ఇంట్రెస్ట్. లైక్ ఓకే వాళ్ళు పెడతారా లేదా అని చెప్పేసి అటు ఇటు తిరగడం వాళ్ళ ఇంటి బయట రిక్వెస్ట్ చేసి పెట్టించుకోవడం, రిక్వెస్ట్ చేసేవాడిని లేదా లైక్ సంహవ్ ఆ పేషెన్స్ అయితే చిన్నప్పటి నుంచి ఉంది దేనికైనా సరే. అండ్ మా ఫ్రెండ్ పక్కన ఒక 2 houses సైడ్ వాళ్ళ ఇంట్లో టీవీ ఉండేది. ఒక్కోసారి వాడు కార్టూన్స్ చూడడానికి పిలిచేవాడు. సో అప్పుడు ఆలోచిస్తే అరే మహాభారత్ చేసే వాళ్ళకి ఒక సెన్స్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది, సో వాళ్ళు ఎందుకు చేయకూడదు అని చెప్పేసి అనుకుని ఇంకా బాంబే వెళ్ళాను. బాంబేలో ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ పలానా వాడు రూమ్లో ఉంటాడంటే, అరే బాబు ఇది చేస్తున్నాను నేను, నాకు కొంచెం ఒక 10 days ఉంటాను మీ రూమ్లో అని రిక్వెస్ట్ చేసి వాళ్ళ రూమ్లో ఉండి లోకల్ ట్రైన్ పట్టుకుని స్టార్టెడ్ సర్చింగ్. ఓకే. సో ఆ టిపికల్ ఈ కాస్ట్యూమ్స్ చేసేవాళ్ళు ఒకళ్ళు 2-3 కలిసాను. దాంట్లో లైక్ ఒకళ్ళని కలిసినప్పుడు వాళ్ళు చెప్పారు ఏంటంటే, మేము ఎప్పుడు చేయలేదు కానీ మీరు డైరెక్షన్ ఇస్తే మేము చేయగలం అండ్ ఆ అవుట్పుట్కి అందరికి మీరే బాధ్యత. ఓకే. రైట్. యా. సో వాళ్ళు దానికి 50,000 అమౌంట్ చెప్పారు. ఓకే. ఆ డబ్బులు కూడా లేవు. సో ఫ్రెండ్స్ ఒక 4-5 ఫోన్ చేస్తే తలకు 10,000 పంపించారు. అయ్యో బాబోయ్, ఓ మై గాడ్. సో ఎంత నమ్మకం ఉండాలి పంపించడం అంటే, వీడియోలో అయితే ఈ అమ్మాయి లేదా ఈ అబ్బాయి రిటర్న్ చేస్తారు మనకి నమ్మకం లేకపోతే పంపించరు కదా. సో పంపిస్తే స్టార్ట్ చేశారు. రోజు వెళ్ళడం. వాళ్ళ కారీగర్ బేసిక్గా వాళ్ళ దాంట్లో ఫుట్వేర్ చేసేవాడిని నాకు చెప్పారు. ఓకే. ఫుట్వేర్ చేసేవాడు, కొంచెం ఈ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ కొంచెం టచ్ ఉన్నవాడిని చెప్పారు. ఎందుకంటే వేరే స్ట్రీమ్ లైన్ వాళ్ళకి ఇంకా హెవీ వర్క్స్ ఉన్నాయని చెప్తున్నాను. సో అతనికి చెప్పి ఇలా కావాలి ఇది కావాలి ఈ ఫినిష్ కావాలి ఈ షేప్ కావాలి ఇన్ని ఇంచెస్ కావాలి అనేది
సో చెప్తూ లైక్ సో ఐ గాట్ ఇట్ డన్. అండ్ అది నేను మీకు ఆ ఫొటోస్ షేర్ చేస్తాను. ప్లీజ్. యా, సో అది చేసుకుని లైక్ చెన్నై పట్టుకుని వెళ్ళాను. ఓకే, శంకర్ గారి దగ్గర శంకర్ గారి దగ్గర పట్టుకెళ్తే వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్స్, అప్పుడు అట్లీ ఈజ్ ద అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే. అట్లీ అండ్ కార్తీక్ అని చెప్పేసి హీ ఆల్సో డిడ్ కపుల్ ఆఫ్ ఫిలిమ్స్. ఓకే. అండ్ అట్లీ హెల్ప్తోనే నేను ఆ డ్రెస్ వేసుకున్నాను. ఓకే. నా సైజులోకి చేయించుకున్నాను. ఎందుకంటే ఎవరో ఒకరు చూపించడానికి లైక్ ఎవరో ఒకరు వేసుకోవాలి. సో నేనే చేయించుకుని నా సైజులోకి నేను వేసుకుని విత్ దట్ అవుట్ఫిట్ ఓన్లీ సెకండ్ మీటింగ్ ఇస్ లైక్ శంకర్ గారిని కలవటం ఆ అవుట్ఫిట్తోనే కలిసాను. ఓకే. సో హీస్ అంటే ఆయన అలాగా సోఫాలో కూర్చున్నారు మీకులా, కానీ కూర్చుని నన్ను చూసిన వెంటనే రామ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది నీ దగ్గర నుంచి అని అంటాను. అది హీ థాట్ అరే లైక్ ఓకే హీ కేమ్ ఫర్ ఆపర్చునిటీ, ఇది ఇచ్చేమో ఇది చేయలే రాడలే అనుకున్నారు. ఓకే. సో చూపించిన తర్వాత అండ్ రామ్ నేను సౌత్ అమెరికా వెళ్తున్నాను, నార్త్ అమెరికా సౌత్ అమెరికా మచ్ పిచ్చు లొకేషన్స్ సాంగ్స్ ఉంటాయి కదండి, రోబోలోని ఒక శాండ్ సాంగ్ ఒకటేమో పెద్ద ఏంటి. సో దానికి షూటింగ్కి వెళ్తున్నాను నేను. సో నేను ఈవినింగ్ నాకు ఒక 1 hour ఖాళీ ఉంటుంది, ఆ 1 hour మాట్లాడతాను నీతోటి అని చెప్పేసి ఈవినింగ్ రమ్మన్నారు మళ్ళీ. సో వెళ్ళి కలిసిన తర్వాత ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే ఏంటి అసలు నువ్వు ఇంతకుముందు ఏం చేసావు, ఏంటి నీ క్యాపబిలిటీ, నీ స్టడీస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ లేకపోతే నువ్వు ఎలా ఎక్స్ప్లోర్ చేస్తావు, అంటే నీకు కొత్త ఒక ఐడియా ఇచ్చావంటే దాన్ని ఎలాగా చేయగలవు, ఆ పని ఎలా చేయగలవు, ఈ కాస్ట్యూమ్ ఎలా చేసావు, చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్స్ ఏంటి, లేకపోతే ఇప్పుడు డిజైనర్స్లో వాళ్ళని ఎలా రేట్ చేస్తావు, వాళ్ళ మీద నీ అభిప్రాయం, అలాగే చాలా క్వశ్చన్స్ అడిగారు. బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే 1.5 hour మాట్లాడారు. ఓకే. 1.5 hour మాట్లాడితే ఓకే అది ఇంటర్వ్యూ అని అర్థమైంది. నేను అప్పటివరకు ఇంటర్వ్యూ అని కూడా సెన్స్ చేయలేదు. ఓకే ఆయన రమ్మన్నారు మాట్లాడతారు. సో అండ్ ఇప్పుడు మన నాని రైల్వే స్టేషన్లో అరుస్తారు చూసారు, సో ఆ టైప్లో బయటకు వచ్చినట్టే ఒక కైండ్ ఆఫ్ ఇలా చేత్తో అదే దట్ ఈస్ వన్ మూమెంట్ అసలు నేను నా లైఫ్లో మర్చిపోని మూమెంట్. అంటే ఆ రోడ్డు, ఆ చుట్టుపక్కల అంబియన్స్, నేను విచిత్రంగా బిహేవ్ చేసింది అవన్నీ నాకు బాగా బాగా గుర్తు. ఎందుకంటే బికాజ్ శంకర్ గారు అంటే ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డైరెక్టర్ ఇన్ ఇండియా అప్పట్లో. యా, సో ఆ సినిమాకి సెలెక్ట్ అయ్యాను. ఓకే. ఆ సినిమాకి అలా సెలెక్ట్ అయ్యాను. అండ్ ఒక ఆల్మోస్ట్ 1.5 year 2 years ఆ ప్రాజెక్ట్ మీద చేసినప్పుడు చుట్టుపక్కల ఎవరు చూసినా ది మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్. సో ఎవ్రీబడి ఆర్ అంటే వాళ్ళందరూ బిజీగానే ఉంటారు, అందరూ లైక్ వాళ్ళ యాక్టివిటీస్లో. సో నా డ్యూటీ ఏంటి అంటే కొన్ని క్యారెక్టర్స్ ఇచ్చారు అవి చేయాలి. సో నేను అందరికీ చెప్పాను ఏంటంటే నా డ్యూటీ మైట్ బి మీరు క్యారెక్టర్స్ ఇచ్చింది, బట్ ఎవ్రీబడి ఇన్ ద ఫ్రేమ్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఓకే. అంటే ఇట్ క్యాన్ బి ఒక కాంపౌండర్ వచ్చినా, లేకపోతే ఒక నర్స్ వచ్చినా, లేకపోతే ఒక అలా వాక్ చేసేవాడు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఏం వేసుకుంటున్నారు, ఏం వేసుకోవాలి, లేకపోతే వాళ్ళు లైక్ ఏదైనా ఆడ్ కలర్ ఏమైనా అవాయిడ్ చేసి అవన్నీ రెస్పాన్సిబిలిటీస్ నేను తీసుకుంటాను అని చెప్పి ఐ స్టార్టెడ్ డూయింగ్. అది ఇంకా శంకర్ గారు కూడా ఆ విషయం చెప్పలేదు. సో ఒకసారి పిలిచి మాట్లాడారు, నాకు బాగా నచ్చింది నువ్వు చేసేదాను, ఎందుకంటే ఓకే ఇది నా స్కోప్ ఆఫ్ వర్క్ కాదు, ఇది నేను ముట్టుకోను అలా అంటారు, బట్ నువ్వు ప్రతిదీ బాగా అదే మైన్యూట్ డీటెయిల్స్ చేస్తా. నాకేంటంటే ఇంక నాకు వేరే పని లేదు అక్కడ. సో ఉన్న టైంలో లైక్ వెన్ దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు బెటర్ అంటే స్క్రీన్ మీద వచ్చేది బెటర్ చేస్తే అది బాగుంటుంది కదా, ఒక్కటే గోల్ పెట్టుకున్నారు కదా. యా, సో అలాగా ప్రాజెక్ట్ చేశాను. అండ్ దాంట్లో ఐశ్వర్య రాయ్ గారిని కలిశాను, మళ్ళీ రజనీకాంత్ గారిని కలిశాను. లైక్ ఐ మెట్ ఎవ్రీబడి ఆల్మోస్ట్. మనీష్ మల్హోత్రా ఐ మెట్. అండ్ లెజెండరీ స్టూడియోస్ అని యూఎస్లో ఉంటుంది. సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 60 members దే వర్క్ ఫర్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 50 days or 100 days నాకు గుర్తులేదు.
అలాగే విఎఫ్ఎక్స్ టెక్నీషియన్స్, లైక్ ప్రొడక్షన్ డిజైనర్, ఇప్పుడు సాబు సీరియల్ గారు వాళ్ళు, నాకు ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటే బాగా ఇష్టం, క్రియేటివ్ ఏదైనా బాగా ఇష్టం. సో వాళ్ళతోనే కూర్చునేవాడిని, ఒక కార్పెంటర్తో కూర్చొని మాట్లాడుతూ ఉండేవాడిని, అంటే తెలుసుకునేవాడిని వాడు ఎలా చేస్తాడు ఏంటి అని. సో నాకు ఫ్రెండ్ సురేష్ సెలవరాఘవన్ అని, భరత్ అని నేను, అండ్ ఇప్పుడు ఆచార్య ప్రొడక్షన్ డిజైనర్. సో మేమిద్దరం ఒకే పేస్లో స్టార్ట్ అయ్యాం అనమాట. తనకు కూడా ఇంగ్లీష్ రాదు, తనకు కూడా అసలు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ పెద్దగా లేదు, బట్ హీ ఆల్సో గాట్ సెటిల్డ్ వెరీ వెల్. సో హీఈస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. తన ఇళయరాజా అని నేషనల్ అవార్డు తీసుకున్న ఆర్ట్ ప్రొడక్షన్ డిజైనర్ మన విశ్వరూపం సినిమాకి. సో తన ఫ్రెండ్. సో అలాగా ఐ ఫౌండ్ సర్కిల్ కన్నా, అంటే వెన్ యూ మేక్ ఫ్రెండ్స్, సో వాళ్ళతో డిస్కషన్స్, వాళ్ళకున్న థాట్ ప్రాసెస్, లేకపోతే వాళ్ళు లైక్ ఏదైనా ఒక వర్క్ గురించి లైక్ వాళ్ళు పరిగెట్టే విధానం, ఇవన్నీ మనకి తెలియకుండా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇన్ ద సేమ్ వే పీపుల్ ఆల్సో యూస్ టు రెస్పెక్ట్, అంటే అరే ఓకే రామ్ అనేవాడు ఈ పని చేస్తాడు, ఇలా చేస్తాడు, ఇది చేస్తాడు అని వాళ్ళకి ఒక రెస్పెక్ట్. సిన్సియర్. మీరు మాట్లాడేటప్పుడు నాకు అర్థమవుతుంది మిమ్మల్ని ఈజీగా ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారంటే ద వే యూ టాక్ టు ద పీపుల్, అంటే చాలా డౌన్ టు ఎర్త్, చాలా ఓపిక్గా. ఐ గాట్ ఇట్. సో ఆ సినిమా అయిపోయింది. సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ సర్దుకుని హైదరాబాద్ వస్తాను. అండ్ వచ్చేస్తే లైక్ దెన్ ఆ మూవీకి మీకు సర్వైవల్ అవ్వగలిగారా అక్కడ? ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా మీ చేతిలో ₹1 లేకుండానే ఫ్రెండ్స్ నుంచి తీసుకుని, అంటే లైక్ దానికి పేమెంట్ ఉంది. ఓకే, ఆ ప్రాజెక్ట్ అంటే ఆయన ఒక అంటే జాబ్ చెప్పారు, అంటే ఓకే ఇది చేస్తే నేను తీసుకుంటాను. సో దానికి నేను ఆల్మోస్ట్ లైక్ ఐ ఇన్వెస్టెడ్ మై టైమ్ అండ్ మనీ. సో దాని తర్వాత దే పెయిడ్ మీ, అంటే ప్రాపర్ పేమెంట్ అన్నీ ఉన్నాయి. అండ్ దే యూస్ టు ప్రొవైడ్ మీ హోటల్ లైక్ టు అండ్ ఫ్రో అని. అక్కడ కూడా నా కింద ఆల్మోస్ట్ ఒక 15-20 పీపుల్ వర్క్ చేసేవారు. ఇట్స్ లైక్ హ్యూజ్. అంటే నేను మా సెట్స్లోని లేకపోతే మా డైరెక్టర్ వాళ్ళకి చెప్తాను, 1 day of our budget is equal to our film budget. అవును అవును. అమ్మో, ఆయన బడ్జెట్ చాలా హ్యూజ్ బడ్జెట్స్ ఆయన శంకర్ గారు. బట్ అంటే ఆయనలో నేను నేర్చుకున్నది ఏంటి అంటే, ఇప్పుడు రామ్ అనేవాడు ఒక చిన్న డిపార్ట్మెంట్, అది ఆయనకి అన్ని డిపార్ట్మెంట్స్లో అసలు చాలా ఇట్స్ ఎ వెరీ స్మాల్ డిపార్ట్మెంట్. అండ్ నాకు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చి నన్ను ఒక 1.5 hour ఇంటర్వ్యూ చేసి నన్ను తీసుకున్నారు. అంటే లైక్ హౌ మచ్ ఎఫర్ట్ హీ హెడ్ కెప్ట్, అంటే లైక్ నన్ను హైర్ చేసుకోవడానికి ఆ ఎఫర్ట్ పెట్టుకోవడం వల్ల ఆయనకి ఓకే కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది ఆయన వర్క్లో. సో అలాగా ఆ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ ఆర్ లైక్, అంటే శంకర్ గారిలో ఇట్ విల్ బి ఎక్స్ట్రీమ్. అంటే ఆయన ఆలోచన విధానం, ఆయన చెప్పే విధానం చాలా బాగుంటుంది. మీకు తమిళ్ వచ్చా? తమిళ్ రాదు, తెలుగులోనే మాట్లాడారా మీరు ఆయనతోటి? నాకు ఇంగ్లీష్ వచ్చు, అంటే ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా ఇప్పటికీ కూడా చాలా బూతులు మాట్లాడుతూ ఉంటాను. సో కానీ మాట్లాడతాను, డీసెంట్గా మాట్లాడతాను. నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నాను. సో బట్ అంటే చిన్నప్పటి నుంచి ఆ గ్రామర్ తెలీదు, ఏం తెలీదు. ఓకే, ఈవెన్ తెలుగులో కూడా ఇప్పటికీ కూడా అవి ఉంటాయి కదా, సో సందులు సమాసాలు, అవి ఇప్పటికీ నాకు అర్థం కావు. అవి ఎందుకు పెట్టారా అని ఇప్పటికీ ఆలోచిస్తూ ఉంటాను. బట్ మ్యాథమెటిక్స్ ఒక్కటి బావచ్చు. ఓకే, చిన్నప్పటి నుంచి నేను చదువులో కొంచెం కాకపోతే కొంచెం సర్వైవ్ అయ్యాను అంటే మ్యాథమెటిక్స్. మ్యాథ్స్లో అంటే తెలియకుండా, అంటే లైక్ నాకు ఒక ట్యూషన్ టీచర్ ఉండేవారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఐ పిక్డ్ అప్ వెల్. అండ్ మా డిజైనింగ్లో మ్యాథమెటిక్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్. అంటే లైక్ చాలా వరకు మెజర్మెంట్స్ కానీ, ఆ మైన్యూట్ డీటెయిల్స్ లైక్ పాయింట్ టు పాయింట్, ఆ జామెట్రీ అయితే ఇంకా పిచ్చేస్తాం చిన్నప్పుడు. ఓకే, జామెట్రీ అసలు పాయింట్ టు పాయింట్ ఎవరైనా మెజర్ చేస్తే చూస్తారేమో అని ఒక సో అలాగా, సో దట్ హెల్ప్ మీ అలాట్. అండ్ అది ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఒక మ్యాగజైన్ వాళ్ళు పిలిచారు,
ఎవరు ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరు చేస్తున్నారు, మాస్టర్స్ మ్యాగజైన్ అని మన మా అసోసియేషన్ వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఒక మ్యాగజైన్ స్టార్ట్ చేశారు, ఒక యూఎస్ ఎన్ఆర్ఐ స్టార్ట్ చేశారు. దానికి కవర్ పేజెస్కి నన్ను ఫస్ట్ రానా రానా గారు షూట్ ఇచ్చారు. రానా గారికి కూడా అదే ఫస్ట్ షూట్. సో చేశాను. ఇట్ వాస్ క్వైట్ ఇంప్రెసివ్, నచ్చింది. అండ్ దాని తర్వాత నాగ్ సార్కి చేశాను. దాని తర్వాత నాగ చైతన్యకి, రామ్ చరణ్ కూడా చేశాను. నాగ్ సార్కి నా వర్క్ నచ్చితే రగడాకి పిలిచారు. రగడాకి వర్క్ చేశాను. దాని తర్వాత డమర్కం కూడా చేశాను. అండ్ అలాగా ప్రాజెక్ట్స్ చేయడం మొదలుపెట్టాను హైదరాబాద్లో. అండ్ మెయిన్ లీడ్ హీరోస్కి చేయడం మొదలుపెట్టాను. అండ్ ఒక 7 years అంటే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక 7 years అప్పుడు ఇంకా నేను ఫోర్స్ చేసి మా పేరెంట్స్ని షిఫ్ట్ అయిపోవాలని చెప్పి పట్టు కూర్చుంటే ఇంకా ఓకే అన్నారు, వచ్చేసారు. వచ్చేస్తే మా ఫాదర్ అదే ఒక షిఫ్ట్ అయిన 4th day చనిపోయారు. అయ్యో. హార్ట్ స్ట్రోక్తో చనిపోయారు. సో అండ్ ఇట్ వాస్ సో డిస్టర్బింగ్. అండ్ ఐఎమ్ టూ యంగ్ అప్పటికి. అంటే ఎలా ఉంటుంది, ఓకే పేరెంట్స్ ఉన్నారు, ఓకే కెరీర్ కొంచెం బాగానే సెటిల్ అవుతుంది, ఓకే ఎవ్రీథింగ్ సెటిల్డ్, ఓకే అని అనుకున్నాను. అండ్ చనిపోతే ఇట్ వాస్ కంప్లీట్లీ డిస్టర్బ్డ్. అంటే అసలు ఏంటి లైఫ్, ఓకే ఇలాంటి రోజు ఉంటుందని ఇప్పుడు ఆలోచించాం జనరల్గా. అందులో నా ఏజ్లో అసలు ఆలోచించాం. సో ఈ ఊర్లో ఏవో కొంచెం చిన్న సెటిల్స్ చేసుకోవాల్సినవి ఉన్నాయి, అన్నీ సెటిల్ చేసుకుని ఐ క్లోజ్డ్ ఎవ్రీథింగ్. అండ్ సో మా మదర్ మాత్రమే ఉంటున్నాను. అండ్ నాకు అన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఆయన ఇక్కడే ఉంటారండి? ఇక్కడే ఉంటారు. సో అది ఫినిష్ చేసుకుని అండ్ దాని తర్వాత అనిపించింది, సుకుమార్ గారు తెలిసిందా ఇలా చనిపోయారు, రామ్ బాధపడుతున్నారు. హీ కేమ్ టు మై హోమ్. లైక్ వచ్చి రామ్ నాకు తెలుసు అది ఎంత బాధగా ఉంటుందో, బట్ నువ్వు లైఫ్లో ఏం అచీవ్ అవ్వాలనుకుంటున్నావో దాన్ని పట్టుదలగా ఇంకా సాధిస్తే వేర్ ఎవర్ హీ ఈజ్ దేర్ లైక్ హీ విల్ బీ హ్యాపీ అని చెప్పి ఆయన చెప్పారు. అండ్ ఫెల్ట్ గుడ్. అండ్ ఈ కెరీర్ మధ్యలో నాకు జగపతి బాబు గారు వాళ్ళ మేకప్ ఆర్టిస్ట్ నా ఆర్టికల్ ఎక్కడో చదివాడు. ఆర్టికల్ ఎక్కడో చదివితే నన్ను పిలిచారు, ఏదో ఒక మూవీకి వర్క్ చేయాలని చెప్పేసి. ఆ మూవీ స్టార్ట్ చేసాం కానీ అది అయిపోయింది. ఆగిపోతే దాని తర్వాత బట్ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్ విత్ జగపతి బాబు గారు. దెన్ తర్వాత ఆయన సినిమాలు ఎక్కువ చేయట్లేదు. జగపతి బాబు గారి దగ్గరికి వెళ్ళి సార్ ఫోటోషూట్ చేద్దాం, ఆ ఫొటోస్ చూసి లైక్ డెఫినెట్లీ డైరెక్టర్స్ కొత్తగా ఆలోచించడం మొదలు పెడతారు. అండ్ అంటే ఆయనకి నెగిటివ్ షేడ్స్ చేయాలని అప్పటికే ఇంట్రెస్ట్ ఉంది. సో ఆయన నేను డిస్కషన్లో చెప్పాను. అసలు ఫ్యాషన్ డిజైనింగ్ సైడ్ కదా ఉన్నది, మళ్ళీ ఫోటో షూట్స్ అటువైపు కాదు. ఇప్పుడు అంటే డిజైనర్స్కి ఒక విజన్ ఉంటుంది. అదే లైక్ ఎవ్రీ క్రియేటివ్ పీపుల్ విల్ హ్యావ్ అ విజన్. సో అలాగా ఆయన్ని ఒక కొన్ని లుక్స్లో అయితే బాగుంటారని నాకు ఇష్టం. సో దాంతో నేను వెళ్ళి సార్ ఇలా చేద్దాం అని చెప్పేసి నేనే లైక్ ఫోటోగ్రాఫర్ని తీసుకొస్తాను. ఇవన్నీ రామ్ నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టద్దు నువ్వు, లైక్ నేను ఇప్పుడు వచ్చి నా కెరీర్లో ఒకసారి కూడా నేను ఫోటోషూట్ చేయలేదు. హీరో అయ్యాను కానీ ఇప్పుడు చేయలేదు. సో వద్దు అంటే సార్ ఇప్పుడు చాలా మంది కొలాబరేషన్లో చేస్తున్నారు యాక్చువల్గా. నేనైతే సార్ మీరు వద్దంటే చెప్పండి, నేను నా డబ్బులు పెట్టుకుని నేను చేపిస్తాను ఓకే అని చెప్పేసి. ఒకసారి ఆర్కే గారు ఇంటర్వ్యూ ఉంటుంది కదా, సో ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, రామ్ అనేవాడు పోరు భరించలేక నేను చేసిన ఫోటోషూట్ అది బోయపాటి సీన్ గారి దగ్గరికి వెళ్ళి నేను లెజెండ్ అనే మూవీ చేశానని చెప్పేసి ఆయన కూడా చెప్పారు. సో అలాగా అంటే నాకు ఏంటంటే ఓకే లైక్ నా చేతిలో స్కిల్ ఉంది, దట్ కెన్ బీ హెల్ప్ఫుల్ టు హిమ్ ఆర్ లైక్ ఎనీబడి. లైక్ అలాగా లైక్ నేను చాలామందికి ఓకే నేనే పుష్ చేసి అది చేద్దాం అనే టైప్లో చేసేవాడిని.
అలాగా లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాటిస్ఫాక్టరీ వర్క్ అంటే అది మన జగపతి బాబు గారిది అలా చేయటం. ఓకే. అండ్ అలాగా లైక్ బట్ ఓవరాల్ లైక్ మా ఫాదర్ చనిపోయిన తర్వాత ఆలోచించి వస్తే అప్పుడు ఒక 6 months నేను వర్క్ చేయలేదు. సో కొంచెం గ్యాప్ వచ్చింది సినిమా ఇండస్ట్రీలో. సో అంటే కొన్ని ప్రాజెక్ట్స్ బిజీగా ఉన్నాయి అని. సో అండ్ మిడిల్లో ఏ ప్రాజెక్ట్కి వెళ్ళాం. ఓకే, అంటే లైక్ మనం యాక్టివ్గా లేకపోతే నా ఇన్కమ్ సినిమాల్లో ఎప్పుడైనా ఆగిపోవచ్చు. అంటే నాకు ఫిజికల్గా ఏమైనా అయినా లేకపోతే ఏదైనా అయినా యూ నెవర్ నో. సో వై కాంట్ ఐ స్టార్ట్ ఏ బ్రాండ్ అని చెప్పేసి అనుకున్నాను అప్పటి నుంచి. అండ్ ఈ రోబోకి వర్క్ చేసినప్పుడు ఐ మెట్ మై వైఫ్ ఇన్ చెన్నై, తమిళనాడులో ఎన్ఐఎఫ్టీలో కలిసా. ఎన్ఐఎఫ్టీలో ఐ వెంట్ యాజ్ ఎ గెస్ట్ లెక్చర్. అది కూడా మా ఊరు అబ్బాయి, ఒక అబ్బాయి దాంట్లో వర్క్ చేస్తుంటే ప్రొఫెసర్ కింద. అతను నాకు అతనికి అసలు ఏజ్ డిఫరెన్స్ కానీ, బట్ లైక్ ఫేస్బుక్లో ఆర్కుట్. అసలు నిజంగా నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే మీ లైఫ్ది, అందరూ పరిచయంతోనే లేదా అసలు ఒక చిన్న అది నెట్ ద్వారా అవనివ్వండి, మామూలుగా అవనివ్వండి, మీ ఫ్రెండ్స్ హెల్ప్ చేయడం కానీ, మీరు ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేసి లాంగ్వేజ్ రాకపోయినా శంకర్ గారిని కలవడం కానీ, అంతా సినిమాలో నడిచిపోతుంది మీకు నిజంగా కదా. చాలా కలిసి వచ్చింది. అంటే మీరు కష్టపడ్డారు, చాలా స్ట్రగుల్ అయ్యారు, బట్ అల్టిమేట్గా ఏంటంటే సక్సెస్ అయ్యారు అందులో. బట్ చాలా మంది ఎంత ప్రయత్నించినా అది ఒక 50% అబౌవ్ పీపుల్ సక్సెస్ అవ్వలేక ఇంకా కొట్టుకుంటూ ఉంటారు నిజంగా. ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చాలా లక్కీ, అసలు వెరీ లక్కీ. ఓకే, సో అక్కడ కలిసారా అండి? సో చెన్నై ఎన్ఎఫ్టీలో కలిస్తే అప్పుడు జస్ట్ లైక్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు. లైక్ అండ్ తన అని మహేష్ బాబు వర్క్ చేశారా అని అడిగింది సరదాగా. చేయలేదని చెప్పాను. అండ్ దాని తర్వాత జస్ట్ ఇట్స్ 1 hour సెషన్. సో నేను వచ్చేసాను. 3 years తర్వాత ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ హెర్. నేను అదే ఇలా హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాను, నేను ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నాను, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి అని చెప్పేసి. తన ఫ్యాషన్ డిజైనర్, తన గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎన్ఐఎఫ్టీ. ఓకే. బట్ నిట్ వేర్ అంటే టీ షర్ట్స్ ఆ రిలేటెడ్ దాంట్లో గ్రాడ్యుయేట్. సో తను వచ్చిన తర్వాత కలిసాం. సో వీ స్టార్టెడ్ లైకింగ్ ఈచ్ అదర్. సో like we after almost 1 year we started a brand, Rams అని నా పేరుతోటి, రామ్స్ అండ్ చంద్రిక ర్యామ్స్ అని. చంద్రిక అని పెట్టుకున్నప్పుడు. ఓకే. సో ఆ బ్రాండ్ స్టార్ట్ చేసి లైక్ జగపతి బాబు గారు ఓపెనింగ్ చేశారు. ఆయన కూడా ఇప్పుడు కూడా మాట్లాడారు. అందరూ అనుకుంటారు రామ్ ఏదో నాకు రుణపడి ఉన్నాడు, లేదు నేనే రుణపడి ఉన్నాను అని చెప్పేసి. అండ్ యూ నో హౌ ఫ్రాంక్ హీ విల్ బి. యా, సో అని చెప్పారు. అండ్ వీ స్టార్టెడ్. అండ్ స్లోగా పికప్ అవడం స్టార్ట్ అయింది. అండ్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత లాక్మే చేసాం. లాక్మే 2 seasons చేసాం. అండ్ లైక్ కేసీఆర్ గారి ఫ్యామిలీకి ఆల్మోస్ట్ 7 years నుంచి వర్క్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి 7 years నుంచి వర్క్ చేస్తాం. అలాగే వీ హ్యావ్ అంటే పర్టికులర్గా వాళ్ళకి ఎలా అయితే సూట్ అవుతుందో వాళ్ళకి డిజైన్ చేసిస్తారా? వాళ్ళ పర్సనల్ వార్డ్రోబ్ అవని లేకపోతే అకేషనల్ వార్డ్రోబ్ అవని ఏదైనా సరే, అంటే వెడ్డింగ్స్కి ఇలాగా దేనికైనా సరే లైక్ వాళ్ళకి ఉన్న రిక్వైర్మెంట్ ప్రకారం చేసేస్తాం. సో అలాగా అంటే ఆల్మోస్ట్ బిజినెస్ కమ్యూనిటీలో ఏంటి, సొసైటీలో ఏంటి, లేకపోతే ఫ్యాషన్ వరల్డ్లో ఏంటి, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏంటి, ఒక గుడ్ నేమ్ తెచ్చుకున్నాం. లైక్ అండ్ విజయ్ లైక్ పెళ్లి చూపులు అయిన తర్వాత నాకు తెలిసి నేను ఒక హీరోకి పింక్ చేసి మీకు వర్క్ చేస్తున్నది విజయ్కి ఒక్కడికే ఫస్ట్ టైం. ఓకే. యా, సో విజయ్కి పింక్ చేసి అంటే తన ఒక సిచ్యువేషన్లో జస్ట్ పరిచయం అయ్యాడు. తరుణ్ భాస్కర్ లైక్ తన రానా గారి నెంబర్ 1 యారీ విత్ రానా, నెంబర్ 1 యారీ విత్ రానా 4 seasons మేమే చేసాం. ఇప్పటికీ మేమే చేస్తాం. సో అక్కడ పరిచయం అయితే, సో దాని తర్వాత నేను పింక్ చేశాను.
సో మీకు ఎప్పుడైనా ఎలాంటి వర్క్ కావాలన్నా కూడా ఈ జస్ట్ పింగ్ మీ, దిస్ ఈజ్ వాట్ ఈజ్ మై స్టైల్, అంటే ఇలా చేస్తాం. సో ఈ వాజ్ ప్రెటీ ఇంప్రెస్డ్ అండ్ త్రూ స్టైలిస్ట్ కాల్ వచ్చింది, ఇది కావాలి రిక్వైర్మెంట్. సో చేయటం మొదలుపెట్టాం. అండ్ మేము చేసి తను వేసుకున్నప్పుడు వైరల్ అవడం మొదలుపెట్టాం. ఓకే. సో అంటే దట్ పిక్చర్స్ యూస్ టు బి ఇన్ ట్రెండ్. సో అలాగా అండ్ మాకు వీ గాట్ గుడ్ నేమ్, పాపులారిటీ. అండ్ ఈవెన్ అఖిల్ వేసుకున్నప్పుడు కూడా వీ యూస్ టు గెట్ గుడ్ నేమ్. ఈవెన్ నాగ్ సార్, అందరూ ఇంకా ఎవ్రీ వన్ స్టార్టెడ్. సో అండ్ గాడ్స్ గ్రేస్ ఏంటంటే వీ హ్యావ్ రిలేషన్షిప్. లైక్ ఇప్పుడు నేను 15 years బ్యాక్ స్టార్ట్ చేశాను. 15 years బ్యాక్ నుంచి ఇప్పటివరకు కూడా వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ ఎవ్రీబడి. ఓకే, అంటే లైక్ వీ రెస్పాండ్ ఆన్ టైమ్. అండ్ బేసిక్గా నో అని చెప్పడం బాగా తక్కువ. ఓకే, ఆ టైంలో అంటే మొత్తం ఇన్ని ఇయర్స్లో. సో నో అని చెప్పడం. అండ్ ఐ జనరలీ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ ఐ డోంట్ కంప్లైంట్. ఓకే, మీరు అన్నారు చూసారా, లైక్ అంటే సో సక్సెస్ కొంతమందికి వస్తుంది. సో బట్ ఐ సీ లాట్ ఆఫెన్ వీ కంప్లైంట్ తెలియకుండా. వీ కంప్లైంట్ ఆన్ సొసైటీ, వీ కంప్లైంట్ ఆన్ పీపుల్ హూ ఆర్ వీఆర్ అసోసియేటెడ్. సి ఇది మన డ్యూటీ. సో వెదర్ లైక్ మనం చేసిన పనికి ఆ తగ్గ పేరు వచ్చిందా లేదా అనేది సెకండరీ. బట్ లైక్ వెదర్ యూ సాటిస్ఫైడ్ దట్ పర్టికులర్ పర్సన్ ఈజ్ నాట్ అనేది నా పాలసీ. ఓకే. సో దాంట్లో లైక్ ఎవ్రీబడి హ్యావ్ అ గుడ్ అంటే అరే ఓకే రామ్ అనేవాడు లైక్ అంటే మా వైఫ్ నేను ఇద్దరం కూడా ఇట్స్ బీన్ ఇప్పుడు 7.5 years అయింది మేము బ్రాండ్ స్టార్ట్ చేసి. మ్యారేజ్ అయ్యి కూడా మ్యారేజ్ అయ్యి 5 years. ఓకే. అండ్ వీ హ్యావ్ ఎ సన్ కాల్డ్ వివిన్. సో మీ మదర్ని ఎలా ఒప్పించారు మీరు? మళ్ళీ ఎదురుగా మదర్ ఒప్పుకున్నారా యాక్చువల్లీ? మా ఇంట్లో అంటే ఎప్పుడు లైక్ నాకైనా మా బ్రదర్కైనా వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫ్రీడమ్. అంటే టు బీ ఫ్రాంక్, నేను ఈరోజు ప్రతిదీ నా లైఫ్లో ఇది చూస్తున్నానంటే ఫస్ట్ స్టెప్ ఈజ్ మై పేరెంట్స్. అంటే వాళ్ళ ఎంకరేజ్మెంట్. అంటే ఇప్పుడు రాజోల్ లాంటి ఊర్లో ఒక డిజైనింగ్ అంటేనే తెలీదు. సో డిజైనింగ్ అంటే తెలీదు. అండ్ అంటే ఇట్స్ నాట్ రాంగ్ బట్ ఇట్స్ ట్రూ. ఏంటి అంటే పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, మన అబ్బాయి సెటిల్ అవ్వకపోతే పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే సొసైటీ ఏమనుకుంటారు, చుట్టాలు ఏమనుకుంటారు. అది బాగా ఎక్కువ ఉంటుంది. మా ఫ్యామిలీలో కూడా ఉంది. సో బట్ మా పేరెంట్స్ ఎప్పుడు కూడా లేదు మళ్ళీ నువ్వు దాంట్లోకి వెళ్తే సక్సెస్ అవ్వకపోతే చాలా ఇబ్బంది అవుతుంది, తర్వాత మళ్ళీ ఇబ్బందులు నువ్వే పడతావు, అలాంటి డిస్కషన్ ఎప్పుడు లేదు. ఇట్స్ ఎ వెరీ హెల్తీ డిస్కషన్. ఓకే నీకు చేయాలనుందా, ఓకే నువ్వు కష్టపడగలవు చెయ్యి. సో అలాగా దే ఎంకరేజ్డ్ మీ. అండ్ పెళ్ళి అప్పుడు కూడా అంటే మా ఇంట్లో ఎప్పుడు అంటే లైక్ ఇంటర్ క్యాస్ట్ లైక్ అంటే మ్యారేజ్ చేసుకోకూడదు, లేకపోతే ఆ అమ్మాయి సైడు లైక్ వాళ్ళ ఫాదర్కి కొంచెం ఉంది. బట్ హీ నోస్ మీ. అంటే అంటే లైక్ రామ్ అనేవాడు ఎలా అంటాడు, లేకపోతే లైక్ అంటే లైక్ వన్ డే కొంచెం హీటప్ అయింది. బట్ ఎవ్రీథింగ్ గాట్ సెటిల్డ్. అండ్ సో ఇద్దరం లైక్ అంటే ఇద్దరికి కూడా ఉన్నది ఏంటంటే వీ వర్క్ హార్డ్. అంటే ఇట్స్ నాట్ దట్ లైక్ ఓకే ఈ టైం నుంచి ఈ టైంకి వర్క్ చేయాలి దాని తర్వాత. సో మా ఇద్దరికి కూడా కొంచెం బయటకు తిరిగి అలవాట్లేదు. ఓకే. సో ఐదర్ స్టిక్ టు హోమ్ ఆర్ వర్క్. అండ్ ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే సో వీ ట్రావెల్ ఇయర్లీ లైక్ ట్వైస్ ఆర్ థ్రైస్ వీ ట్రావెల్. సో దాంతో ఓకే ఎవరితో అసోసియేషన్ అయినా సరే ఇట్ వెంట్ సో కూల్. సో అండ్ 2 years బ్యాక్ అంటే మా వైఫ్కి తెలుసు నాకు యాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంది ఇవన్నీ. బట్ భయం అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక కెరీర్లో ఒక ప్రొఫెషన్లో ఒక వెల్ సెటిల్డ్ అయిపోయి ఒక కంఫర్ట్ జోన్లో ఉంటాం. ఆ కంఫర్ట్ జోన్లోంచి బయటకు వచ్చి లైక్ అంటే ఇలాంటి సినిమా అనేది ఎవ్రీవన్ నోస్ లైఫ్ విల్ బీ అన్ ఎక్స్పెరిమెంటల్. ఐదర్ ఇఫ్ యూ అట్ ఆల్ నీకు క్లిక్ అయితే ఓకే, క్లిక్ అవ్వకపోతే వీ లిజన్ లాట్ ఆఫ్ స్టోరీస్. సో
సో అలాగే కొంచెం తనకు కూడా భయం ఉంది, బట్ సంహౌ తనకు తెలుసు ఇంకా నేను ఖచ్చితంగా చేయాలంటే చేస్తా అని చెప్పేసి ఇంకా తనకు కూడా ఇంకా నో చెప్పలేదు. సో చెయ్యి, నువ్వు ట్రై చేయి, ఒకవేళ నీకు వర్క్ అవ్వలేదంటే మటుకు యూ కమ్ బ్యాక్, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్ అని చెప్పేసి తను కూడా అంటే. సో ఐ స్టార్టెడ్ అంటే నేను ముందు నుంచి ఒక 7 years నుంచి నేను సర్చ్ చేసుకుంటా ఉన్నాను. ఓకే, నాకు రైట్ డైరెక్టర్ కావాలి. అసలు అంటే నేను సినిమాలకు వర్క్ చేశాను కాబట్టి ఐ వాంట్ టు డూ మోర్ విత్ ఫ్రెషర్స్. ఎందుకంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ కొత్తగా ఉంటుంది అండ్ వాళ్ళకి ఆ మినిమం బడ్జెట్లోని ఎంత జాగ్రత్తగా చేసుకుని అది కంప్లీట్ చేయాలని భయం ఉంటుంది వాళ్ళకి. సో అలాగా ఐ ఫౌండ్ కృష్ణ, సాయి అండ్ కృష్ణ, వాళ్ళిద్దరు డైరెక్టర్స్ ఈ ఫిలింకి, పచ్చీస్కి. సో నాకు వాళ్ళు దొరికిన తర్వాత సో నేను నా ఐడియాలజీ చెప్పాను, వాళ్ళు కూడా చెప్పాను. సో నాకు అర్థమైంది ఏంటంటే నాకు పాటలు ఉన్నవి, ఎక్కువ ఫైట్లు ఉన్నవి, సో అలాంటి సినిమాలు చేద్దామని ఇంట్రెస్ట్ లేదు. ఐ వాంట్ టు డూ సంథింగ్ విచ్ రిఫ్లెక్ట్స్ మై క్యారెక్టర్ యాజ్ అన్ యాక్టర్. నాకు ఎంత పేరు తీసుకొస్తుంది అనేది నా థాట్ ప్రాసెస్ సినిమా అంటే. సో అలాగా సో వాళ్ళు అప్పటి నుంచి దే స్టార్టెడ్ రైటింగ్ స్క్రిప్ట్. కృష్ణ ఈజ్ ద రైటర్. సో ఈ స్టార్టెడ్ రైటింగ్ అండ్ వీ యూస్ టు, అంటే మాకు డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. అండ్ అంటే మనకి కావాల్సినట్టు సినిమా చేసుకుంటున్నాం అంటే రిస్క్ మన మీద ఉంటుంది. అవును. సో ఐ టోల్డ్ లైక్ ఇప్పుడు నేను ఎవరినైనా ప్రొడ్యూసర్ని ట్రై చేస్తాను, లేదంటే నా ఫ్రెండ్స్ ఎంతో లైక్ ఎవరొకరు లైక్ ముందుకొచ్చి దే విల్ డెఫినెట్లీ సపోర్ట్ దిస్ ప్రాజెక్ట్. నాకున్న పిచ్చికి, నాకున్న రిలేషన్ వాళ్ళతోటి డెఫినెట్గా పీపుల్ విల్ సపోర్ట్. లెట్స్ డూ ఇట్. అది అలాగా ప్లేస్ అవుతుంది, దాన్ని ముందుకు తీసుకెళ్ళే బాధ్యత అయితే నాది అని వాళ్ళకి ఒక భరోసా ఇచ్చారన్నమాట. ఓకే. సో స్టార్ట్ చేసిన తర్వాత సో ఫ్రెండ్స్ని కొంతమంది అడిగితే కొంతమంది మనీ ఇచ్చారు, నేను కూడా కొంచెం పెట్టాను. సో అలాగా చేసిన తర్వాత ఫర్ ఎవ్రీ వన్ ఇట్స్ ఎ న్యూ ప్రాజెక్ట్. యా. అండ్ మీ హ్యాండ్లింగ్ అంటే నేను మొత్తం ఇంతకుముందు ప్రాజెక్ట్స్ వర్క్ చేశాను కాబట్టి నేను హ్యాండిల్ చేయలేదు ఎప్పుడు ప్రాజెక్ట్స్. బట్ నాకు అంటే ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ హ్యాండ్లింగ్ మై బిజినెస్. ఆ బిజినెస్ హ్యాండిల్ చేయడం కానీ, లేకపోతే వర్కర్స్ని హ్యాండిల్ చేయడం కానీ, ఎంప్లాయీస్ని వర్క్ చేయించడం, ఇవన్నీ నాకు బాగా అలవాటు. సో అది సేమ్ థింగ్ ఇక్కడ కూడా అప్లై చేస్తే సో ఇట్ వెంట్ వెల్. అండ్ ఫిబ్రవరిలో షూటింగ్ అయిపోతే మార్చ్లో లాక్డౌన్. యా, మార్చ్లో లాక్డౌన్ అయితే సో ఒక 3 months ఇంక వర్క్ చేయలేదు. 3 months, 3.5 months, 4 months ఎందుకంటే బికాస్ ఆఫ్ అప్పటికి టోటల్గా అయిపోయిందండి షూటింగ్? లేదు, షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయి అది ఎడిటింగ్ వర్క్ స్లోగా స్టార్ట్ చేశారు. అంటే ఫస్ట్ ఫేజ్లో అందరికీ భయం ఉంది, ఏంటి అంటే ఓకే వస్తే మళ్ళీ చాలా ఇబ్బంది అంట అని చెప్పేసి పాపం డైరెక్టర్స్ బయటికి రాలేదు. సో అండ్ అప్పటి నుంచి కూడా వాళ్ళు ఎవరింట్లో వాళ్ళు ఉండి అలా వర్క్ చేసేవారు. సో అండ్ దీంట్లో ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటి అంటే అందరూ కొత్త వాళ్ళే. అంటే బేసిక్గా నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఐఎమ్ ఏ ఫ్రెషర్. సో ఒక ఫ్రెషర్ ఎన్ని పాసిబుల్ చేయగలిగింది, లైక్ ఓకే వై కాంట్ దీస్ ఫ్రెషర్స్ అంటే ఇప్పుడు ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో, సినిమాటోగ్రఫర్ కొత్త 25 years సినిమాటోగ్రఫర్కి, అండ్ విదియన్ మేకప్ ఆర్టిస్ట్ 23 years, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ 27 years, అలాగా యావరేజ్ ఏజ్ గ్రూప్ ఇస్ 25. ఓకే. అండ్ 80% పీపుల్ ఆర్ లైక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమర్. అంటే ఫస్ట్ టైం ఒక సినిమా చేస్తున్నారంటే ఇదే సినిమా అనమాట. సో అలాగా వీ గాట్ ఎ వెరీ గుడ్ క్రూ. అంటే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని రాసిన స్టోరీ వచ్చిన తర్వాత మీరు ఎంటర్ అవ్వలేదు. సో రెండు కలిపి కొలాబరేటివ్. ఆల్రైట్. సో మొత్తం లైక్ యంగ్ టెక్నీషియన్స్తో సినిమా పూర్తి చేసేసాం. లైక్ అండ్ డిసెంబర్కి ఒక రఫ్ కాపీ రెడీ ఉంది. రఫ్ కాపీ అంటే ఒక 150 members వరకు ఫోకస్ గ్రూప్స్ అంటాం జనరల్గా. సో అలాగా అంటే వాళ్ళకి అది కూడా చెప్పలేదు, చేసాం మామూలుగా వచ్చి చూడండి అని చెప్పేసి కొంతమంది పిలిచాం, సినిమా వాళ్ళని పిలిచాం, బయట వాళ్ళని పిలిచాం, లేకపోతే ఒక 45 years ఏజ్ గ్రూప్ వాళ్ళని పిలిచాం. సో దాంట్లో ఒక 90% పీపుల్కి నచ్చింది. ఓకే.
ఎందుకంటే కొంచెం ఎక్కువ సినిమా వాళ్ళే కాబట్టి ఆ సినిమా ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి బాగా నచ్చింది. అండ్ కొంతమంది కాంప్లిమెంట్ ఇచ్చారు, ఇట్స్ నీకు ఫస్ట్ టైమర్ లాగా లేదు. అండ్ ఈవెన్ ద యాక్టర్స్ అంటే శ్వేత వర్మ లేకపోతే అమ్మాయి 2-3 మూవీస్ చేసినట్టుంది, 15 ఫిల్మ్స్ చేసింది. నేను చూసిన 2-3 సినిమాలు చూసాను. రవి వర్మ అని, దయానందన్, జయంత్, అలాగా అందరూ కూడా గుడ్ నెంబర్ ఆఫ్ పిక్చర్స్ చేశారు. ఇప్పుడు రవి వర్మ ఉన్నారంటే హీ డిడ్ మోర్ దెన్ 100 ఫిల్మ్స్. సో వాళ్ళకి అంటే నేను ఫస్ట్ టైమర్, వాళ్ళు ఫస్ట్ డే ఎంటర్ అయినప్పుడు ఓకే వీడు ఎలా చేస్తాడేంటో, ఓకే ఇది కూడా లైక్ మనం ఇంతకుముందు చేసిన సినిమాలోనే బిస్కెట్ అంటే వాళ్ళకి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ 2-3 డేస్ అయ్యేసరికి వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ గుడ్ ప్రాజెక్ట్ అని వాళ్ళకి ఒక వైబ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈవెన్ ప్రివ్యూ అయిన తర్వాత దే ఆర్ లైక్ నిన్న తక్కువ అంచనా వేసాము, బాగా చేసామని అప్రిషియేట్ చేశారు. అండ్ ఒక లేడీ 45 years ఓల్డ్ అండ్ 40 years 45 డాక్టర్ షీస్. తను చూసి ఆవిడ అన్నారు ఏంటి అంటే, రామ్ ఐ హేటెడ్ యూ ద మోస్ట్ ఇన్ ద ఫిలిం. అవును నిజంగా. సో అండ్ యాజ్ అన్ యాక్టర్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాటిస్ఫాక్టరీ కాంప్లిమెంట్ ఐ గాట్. యా. సో అంటే ఇంకేం కావాలి, లైక్ ఓకే అంటే షీ కనెక్టెడ్ టు ద క్యారెక్టర్, షీ ఎంజాయిడ్ ఎవ్రీ బిట్, షీ ఎంజాయిడ్ దట్ లైక్ ఐఎమ్ ఎ బ్యాడ్ గై. సో ఐ డూ అంటే ఏదైనా చేసేస్తాడు ఈ డబ్బుల కోసం అనేది కనెక్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ. ఓకే దట్ మీన్స్ లైక్ ఐఎమ్ లైక్ ఓకే ఐఎమ్ సార్టెడ్. మీ ఫాదర్ జైల్లో ఉంటారు కదా, అందులో నీ బ్యాగ్ నిండిపోయి ఉంటే నువ్వు డెఫినెట్గా నిండకపోయింది. డెఫినెట్గా ఎంత బాగా చెప్పారండి ఆ కరెక్టర్ బాబు, వీడి గురించి కరెక్ట్ తెలుసుకున్న ఫాదర్ మాత్రం నాకు అనిపించింది. అసలు అంటే మీరు ఎంత బాగా అందులో ఇన్వాల్వ్ అయిపోయారంటే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలాంటి కొడుకు మాత్రం ఉండకూడదు, ఇలాంటి హస్బెండ్ ఉండకూడదు, ఇలాంటి లవర్ ఉండకూడదు అని ఫిక్స్ అయిపోతారనమాట. అసలు అంతగా భయం వేస్తుంది, అంటే అమ్మ బాబు ఇలాంటి పిల్లలు నెక్స్ట్ జనరేషన్లో ఉంటే ఎలాగా అనే ఒక భయం వేస్తుంది. నిజంగా అంతగా ఇన్వాల్వ్ అయిపోయి చేశారు మీరు. రియలీ యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ రియలీ. సో ఈవెన్ డైరెక్టర్ ఫస్ట్ కట్ అయిన తర్వాత చూసి అంటే వాళ్ళకే భయం ఉంది, ఓకే ఫ్రెషర్ మళ్ళీ ఒకవేళ మెయిన్ థింగ్ సరిగ్గా చేయలేదంటే మొత్తం సినిమా అంతా ఆల్మోస్ట్ వేసినట్టే. బట్ దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. అండ్ లాస్ట్ లైక్ మార్చ్ ముందు రిలీజ్ చేద్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ అగైన్ సెకండ్ వేవ్ వచ్చేసరికి ఇప్పుడు మొన్న ఇంకా సరే లైక్ ఇన్ని రోజులని మేము ఆపుతాము సినిమా, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. బట్ నాకేంటి అంటే ఒక సినిమా బయటకు వెళ్తే టెక్నీషియన్స్కి చాలా వర్క్ వస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ మా సినిమా బయటకు వెళ్ళిందంటే టెక్నీషియన్స్ చాలా మందికి వస్తుంది, ఎందుకంటే టెక్నికల్లీ మా సినిమా లైక్ అని నేను గొప్పగా చెప్తున్నాను కాదు, దిస్ విల్ బికమ్ ఏ రెఫరెన్స్ ఫర్ సింక్ సౌండ్, సినిమాటోగ్రఫీ అండ్ డైలాగ్స్ అండ్ క్యారెక్టరైజేషన్, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్, అలాగే లాడ్ ఆఫ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. చాలామంది మాకు ఇన్స్టాగ్రామ్లో వీటిలో లైక్ మెసేజెస్ పెడుతూ ఉంటారు, లేకపోతే IMDbలో కూడా రాస్తూ ఉంటారు, యూట్యూబ్లో రాస్తూ ఉంటారు. లైక్ ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ లేకపోతే 2-3 డిపార్ట్మెంట్స్ పొగుడుతూ ఉంటారు. సో ఈజీ లైక్ అంటే మా డైరెక్టర్ అంటూ ఉంటారు, ఈ స్టోరీ లైక్ ఫేడ్ అవ్వదు అండ్ అట్లీస్ట్ 5 years దీని గురించి డిస్కషన్ జరుగుతుంది. సో అండ్ ఓకే ఇన్ సమ్ వే వీఆర్ సక్సెస్ఫుల్, వీఆర్ హ్యాపీ అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అండ్ వీ గాట్ వెరీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ నేను కొన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఈరోజు ఓకే లైక్ ఇంటర్వ్యూ చేస్తానంటే లైక్ అన్నీ చూస్తారు మీరు కూడా. ఓకే లైక్ ఇప్పుడు ఈ సినిమా చేశాను ఇప్పుడు అవసరం వీళ్ళతోటి. హేమంత్ చేశాడు కదా, హేమంత్ డైరెక్టర్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను, అది కూడా చూసాను. యాక్చువల్లీ నేను అనేది లైక్ మనం చేసే వర్క్ క్వాలిటీ ఇట్ విల్ మేక్ ద అదర్ పర్సన్ టు అట్రాక్ట్. అంటే ఓకే మనం చేసింది ఒక స్కిల్ ఉన్నదైతే కనుక ఖచ్చితంగా వాళ్ళకి అనిపిస్తుంది ఏంటంటే చేద్దాం మనం కూడా. సో అలాగా లైక్ థింగ్స్ లైక్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ప్లేస్ మేజర్ రోల్.
ఇన్ ఎవ్రీ వన్ ఇప్పుడు నేను అదే అన్నాను కదా మీకు, సి ఇట్స్ నాట్ గుడ్ టు కంప్లైంట్ అండ్ నా పర్సనల్ ఫీలింగ్. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు వర్క్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ అండ్ యూ డెలివర్, అండ్ అది లైక్ చూపించు సొసైటీకి, అండ్ దెర్ విల్ బి రెస్పెక్ట్ సమ్వేర్, సమ్ కార్నర్ ఇట్ విల్ బి. అంటే నీ డోర్స్ ఎప్పుడూ ఓపెన్ అయ్యే ఉంటాయి, బట్ యూ నీడ్ టు ఓపెన్ ద రైట్ డోర్. కరెక్ట్. జనరల్గా మీరు డిజైన్ చేసేటప్పుడు, డ్రెస్సెస్ డిజైన్ చేసేటప్పుడు ఒక్కొక్క పర్సన్ పర్సనాలిటీ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ బాడీ లాంగ్వేజ్తో సహా మీరు ఇన్కల్కేట్ చేసుకుని డ్రెస్ డిజైన్ చేయాల్సి ఉంటుందా? యా, ఇప్పుడు బేసిక్గా ఏంటి అంటే, ఇప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు మీకు డిజైనింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అకేషన్, మీ లైఫ్ స్టైల్ ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్ యు ఆర్ గోయింగ్, అండ్ మీకు ఆ కలర్స్ సూట్ అవుతాయా, ఆ ఫ్యాబ్రిక్ సూట్ అవుతుందా లేదా, అలాగా వీ నీడ్ టు కీప్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. రైట్. సో ఆ ఫ్యాక్టర్స్ అన్నీ లైక్ పెట్టుకుని లైక్ వీ నీడ్ టు డిజైన్, అండ్ వన్స్ వీ డిజైన్ ఎగ్జిక్యూట్ లైక్, అండ్ ఒక్కసారి మీ మీద బాగా కనిపించిందంటే, సో తెలియకుండా మీ చుట్టుపక్కల 10 మంది అట్రాక్ట్ అయ్యి వీ గెట్ కాల్స్. అవును. ఫైనల్గా ఏం చదువుకున్నారు మీరు, ఎక్కడితో ఆపేశారు? నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను. ఇంటర్మీడియట్ తర్వాత బీకామ్ జస్ట్ ఏదో వెళ్ళి ఎగ్జామ్స్ రాసేవాడిని. అసలు నేను రాసిన దానికి ఎందుకు మార్క్స్ ఇచ్చేవాడు కూడా నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత ఎంబీఏ కూడా జాయిన్ అయ్యాను. అంటే మా ఫాదర్ పీజీ చేయాలని, ఇద్దరు పీజీ చేయాలని చెప్పేసి అదొక చెప్పేవారు ఎప్పుడు. సో వెళ్ళి ఫస్ట్ ఇయర్ చేశాను. అప్పటికి కూడా నాకు సెట్ అవ్వట్లేదు, అది ఎంతైనా సరే నా మైండ్కి ఎక్కట్. సో ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత కాలేజ్లో పర్మిషన్ తీసేసుకుని, అది నైట్ కాలేజ్, సో పర్మిషన్ తీసేసుకుని హైదరాబాద్ వచ్చి డిజైనింగ్ స్టార్ట్ చేశాను. అండ్ అక్కడ అది కూడా వెళ్ళి ఎగ్జామ్స్ రాసేవాడిని. అది కూడా ఏం రాసేవాడిని నాకు. కానీ వ్యూవర్స్ అందరూ ఒక పాయింట్ మీరు గుర్తించారో లేదో, ఫ్యాషన్ డిజైనింగ్ చేయకుండానే మనిషిలో నిజంగా ఇంటర్నల్గా ఒక గట్టి పట్టుదల, ఒక గొప్ప సంకల్పం కనుక ఇది చెయ్యాలి నేను అని ఒక మనిషి కనుక అనుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా అవసరం ఉండదు అని మీకు అనిపించట్లా? నేనైతే అలా నిజంగానే అలా ఫీల్ అవుతున్నాను. అంటే ప్రతి నిమిషం అది నేను సాధించాలి, అది నేను చేయగలను, చెయ్యాలి, అక్కడ నేను ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళ చేత శభాష్ అనిపించుకోవాలని ఒక ఇంటెన్షన్ మనిషిని ఈ రోజు ఇన్ని సినిమాలు, ఇంతమంది హీరోలతో వర్క్ చేయడం దగ్గర నుంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడంతో పాటు ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగే స్టేజ్కి మీరు వచ్చారు. రైట్. దట్స్ ఇంకేం కావాలి లైఫ్కి నిజంగా. దట్స్ ఇంకా ఏంటి మీరు అనుకున్న గోల్స్ ఏంటి? యాక్చువల్లీ ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? మూవీస్ చేస్తున్నారు, లాట్ ఆఫ్ హీరోస్తో వర్క్ చేస్తున్నారు. అండ్ నాకు యాక్టర్ కింద ఫ్లరిష్ అవడం ఇష్టం. అంటే ఐ వాంట్ టు బికమ్ ఎన్ యాక్టర్. అంటే డిఫరెంట్ రోల్స్ తీసుకుని చేయడం, దానికి రీసెర్చ్ చేయడం. ఓకే. ఇప్పుడు యాక్టింగ్ అంటే నాకు ఐ డోంట్ ఫీల్ దట్ కెమెరా పెట్టగానే మనం యాక్ట్ చేసి చూపించేది కదా, బట్ లైక్ ప్రిపేర్ అవ్వాలి. సో అండ్ నేను చాలామందికి మా ఫ్రెండ్స్తో డిస్కషన్ చేసినప్పుడే ఐఏఎస్, ఐపీఎస్, లేకపోతే పెద్ద వాటికి, లేకపోతే ఐఐటీలు ప్రిపేర్ అవుతాం. సో ఇన్ ద సేమ్ వే యూ నీడ్ టు ప్రిపేర్. యూ నీడ్ టు ప్రిపేర్. అండ్ బికాస్ దీనికి ఏంటంటే ఒక బుక్ ఉన్నది, ఆ బుక్ ఫినిష్ చేసేయడానికి. అవును. ఇప్పుడు నేను 15 years నుంచి వర్క్ చేస్తున్నాను. దిస్ 15 years ఎక్స్పీరియన్స్ లైక్ నాకు ఈ యాక్టర్ కింద నా లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఈజీ అయింది వర్క్. సో అంటే నేను తెలియకుండానే లైక్ నా ఫ్యూచర్కి నేను ఒక నేను కోర్స్ చేసేసాను 15 years నుంచి. సో అంటే నాకు సినిమాల్లోకి ఎంటర్ అవ్వాలని ఇంట్రెస్ట్, యాక్టర్ కింద అవ్వాలని నాకు తెలుసు. యాక్టర్ కింద నేను సర్వైవ్ అవ్వలేను. సో అందుకని లైక్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ దిస్ వే. అండ్ నాకేంటంటే ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ ద సేమ్ రూట్. ఓకే. నేను లైక్ అంటే నాకు తెలిసినప్పటి నుంచి ఇప్పుడు నేను డిజైనింగ్ చేయాలంటే ఓకే, ఊర్లో ఎవరైనా ఇలాంటి దాంట్లో ఉన్నారా, లేకపోతే వాళ్ళని కనుక్కుందాం, వీళ్ళని కలుద్దాం. సో ఆ థాట్ ప్రాసెస్ ఇప్పుడు లేదు. ఓకే, మనకు చేయాలని ఉంది, అండ్ ఎవ్రీ రిసోర్సెస్ ఈజ్ దేర్ ఇన్ ద మార్కెట్. అండ్ పొద్దున్నే 4 o'clock లేచేవాడిని. 4 o'clock లేచి రాజమండ్రి ఫస్ట్ బస్సు 4 o'clock స్టార్ట్ అవుతుంది. ఓకే.
రాజమండ్రిలో రైల్వే స్టేషన్ దిగితే నేను మా ఫాదర్కి ట్రైన్స్ గురించి ఇవన్నీ బాగా ఇంట్లో రైల్వే టైం టేబుల్ బుక్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. సో దాంట్లో చూసుకుని ఏ స్టేట్ వెళ్ళాలి, ఏ సిటీ వెళ్ళాలి అనేది ఆ ట్రైన్ టైమింగ్ చూసుకుని ఆ టైంకి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడికి వచ్చి ఆ ట్రైన్ తీసుకుని బయలుదేరి ఉండే అనమాట. సో అలాగా యూ నీడ్ టు డిజైన్ యువర్ ఓన్ పాత్. సో అంతేగాని అంటే నా పర్సనల్ ఫీలింగ్ అదే. నాకు నాలో నచ్చేది అంటే నేను ఇవాల్వ్ అయ్యాను. నేను లైక్ ఈరోజు ఇప్పుడు ఎక్కడి వరకు పెరిగిన విధానం నాకు బాగా ఇష్టం. అంటే ఓకే మిగతా వాళ్ళు ఎవరు చేయలేదు ఇలా, నేను చేశాను. సో దట్ ఈస్ సంథింగ్ గుడ్. అండ్ ఫ్యాషన్ డిజైనర్స్ అందరూ పర్టికులర్గా ఫిజికల్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అలాగే ఉండాలా? అర్థం కాదు. నాట్ ఎవ్రీ ఫ్యాషన్ డిజైనర్ విల్ బి ఫిట్. ఇట్స్ పర్సనల్. అంటే ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఫిట్నెస్ అంటే బాగా ఇష్టం. స్పోర్ట్స్ ఫిట్నెస్ స్కూల్లో మాకు పెద్ద ప్లే గ్రౌండ్ ఉండేది. ఈవెన్ మా అబ్బాయిని స్కూల్లో వేస్తున్నప్పుడు కూడా సర్చింగ్ ఫర్ ప్లే గ్రౌండ్. ప్లే గ్రౌండ్ ఉంటే నీకు ఆ ఫీల్ వేరు ఉంటుంది. కరెక్ట్. సో వీ యూస్ టు ప్లే లాట్. బాస్కెట్బాల్ అని, లేకపోతే ఎవ్రీడే రన్నింగ్ ప్రాక్టీస్ చేయించేవారు. ప్రసాద్ సార్ అని పీటీ సార్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సార్. ఎందుకంటే దాంట్లో దెబ్బలు పడవు. మిగతా క్లాస్లో ఒక మ్యాథమెటిక్స్లో తప్ప మిగతా అన్నింటిలోని తిట్లు, లేకపోతే దెబ్బలు, లేకపోతే బయటకు నుంచోబెట్టడం అన్నీ జరిగింది. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తే ఇంటికి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ సంతకం పెట్టించుకునే వరకు చాలా జాగ్రత్తగా ఉండేవారు. పెట్టించుకున్న తర్వాత మళ్ళీ లైఫ్ మామూలే. సో అలాగా ఫిట్నెస్ అనేది ఇట్స్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. నాకు అంటే ఇప్పుడు నేను 15 years నుంచి దీంట్లోకి రావాలన్నా కూడా నేను 20 years బ్యాక్ నుంచి జిమ్ చేస్తాను. ఎవ్రీ ఇయర్ అసలు నేను శుభ్రంగా తింటాను. లైక్ అలాగే లైక్ ఐ ఎన్ష్యూర్ ఐల్ బీ ఫిట్. అండ్ నాకు ఎన్ని అవర్స్ వర్క్ చేసినా కూడా నాకు స్ట్రెస్ ఫీలింగ్ ఉండదు. లైక్ అండ్ ఐ ఎన్ష్యూర్ లైక్ అంటే ఫిట్గా ఉంటే క్లోత్స్ బాగా అనిపిస్తాయి. అదే లైక్ ఇప్పుడు మనకి అంటే ఎవ్రీబడి అందరికీ డ్రెస్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవ్రీబడి లైక్ పొద్దున్నే లైక్ డ్రెస్సెస్ వెతుక్కుంటాం. ఒక్కొక్కసారి సడన్గా మంచి బట్టలు వేసుకున్నప్పుడు అరే భలే ఉంది అని ఒక 10 మంది కాంప్లిమెంట్ ఇస్తే అసలు ఆ డే దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డే ఆఫ్ దేర్ లైఫ్. సో అది సేమ్ పాలసీ అప్లై ఇన్ మై డిజైనింగ్ ఆల్సో. సో ఇన్ ద సేమ్ వే నాకు ఫిట్గా ఉండాలి నేను. ఈవెన్ మా వైఫ్ కూడా నన్ను చూసి తనకు కూడా ఫిట్నెస్ అంటే ఇంకా బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. ఓకే. సో మీలానే ఒకనొకప్పుడు రాజోల అబ్బాయి అని చెప్పుకున్న మీరు మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? మళ్ళీ నేను కూడా రాజోల అబ్బాయి నేనంటే ఎప్పుడైనా రావడం జరిగిందా ఈ 15 yearsలో ఎప్పుడన్నా? అంటే రాజోలను కలుస్తూ ఉంటాను. మీ దగ్గరికి ఒక ఆపర్చునిటీ కోసం వచ్చిన పిల్లలు ఎవరైనా ఉన్నారు? అంటే ఒకే ఊరి నుంచి అని కాదు, ఎవరొకరు కొంతమంది ఓకే లైక్ పలానా మా అమ్మాయి ఉంది, వీళ్ళకి ఇలాంటి ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయి, లేకపోతే మీ దగ్గర జాయిన్ చేసి మా స్కూల్లో ఒక మా ఊర్లో రమేష్ గారు అనేవారు, వాళ్ళ అమ్మాయి వచ్చి వర్క్ చేసింది ఇంటర్న్షిప్ కింద. సో అలాగా వస్తూ ఉంటారు. అండ్ చాలామంది అడ్వైజ్ అడుగుతూ ఉంటారు, ఇలా మా వాడికి సినిమా పిచ్చి ఉంది, ఏం చేయమంటారు. నేను చెప్తాను, డోంట్ లెట్ యువర్ డ్రీమ్స్ గో ఆఫ్. అంటే మీరేమీ ఆపేసుకోక్కర్లేదు, బట్ నువ్వు ప్రయత్నం చేసే విధానం కరెక్టా లేదా, వెదర్ అంటే నువ్వు చేసే ఎఫర్ట్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోమంటాను. మీ జర్నీ స్టార్ట్ చేసి 15 సంవత్సరాలు అయిపోయింది. చాలామంది సెలబ్రిటీస్తో వర్క్ చేశారు, అందరి దగ్గర కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. సో ఇన్నాళ్ళలో మీరు నేర్చుకుంది ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకున్నాను. స్పీకింగ్ నాకు డిజైనింగ్ నేర్పింది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎవ్రీ డైరెక్టర్, ఎవ్రీ యాక్టర్, అంటే నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ యాక్సెప్ట్ చేయటం నేను ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాను. సో అండ్ ఇప్పుడు సుకుమార్ గారు అనే లైక్ డైరెక్టర్ అంత రిస్క్ చేసి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఎవ్రీవన్ మన అందరికీ తెలుసు, అప్పట్లో ఆయనకి పలానా సో అండ్ సో జాబ్ ఉండేది, లేకపోతే ఆయన కాకినాడలో పలానా కాలేజ్లో పెద్ద పొజిషన్లో ఉండేవారు.
సో హీ రిస్క్ హిజ్ లైఫ్. సో అతని రిస్క్ నా ఫ్యూచర్ని డిజైన్ చేసింది. నేను చేసే రిస్క్ మైట్ బి లైక్ డెఫినెట్గా కొంతమంది ఫ్యూచర్ ఇంకెంతమందికి ఇన్స్పైర్ చేస్తారో చెప్పలేము మనం, మనకు తెలియదు. వాళ్ళు ఇప్పుడు మీ స్థాయికి వచ్చినప్పుడు నాకు ఆ రోజు ఆ ఇంటర్వ్యూ చూసాను. ఇప్పుడు నేను అదే చెప్తాను, ఇప్పుడు నేను లైక్ ఈ ఇండస్ట్రీలో ఇలా ఎదగలింది వై కాంట్ అదర్స్ లైక్. అండ్ ఇప్పుడు దట్స్ ద మేజర్ రీజన్ బిహైండ్ లైక్ టేకింగ్ ఫ్రెషర్స్. సో ఇప్పుడు డైరెక్టర్ ఫ్రెషర్, సో నాకు భయం ఉంటుంది కదా, అంటే ఓకే ఇతను నేను అనుకున్నది ఫుల్ఫిల్ చేస్తాడు, బట్ నో చేస్తాడు లైక్ అని నమ్ముకుంటూనే నేను ముందుకెళ్ళాను. సో డెఫినెట్గా ఫ్యూచర్లో హీ గాట్ అంటే అతను సెటిల్ అయినా లేకపోతే సినిమాటోగ్రఫర్ సెటిల్ అయినా, సో దట్ గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. కానీ ఫ్యాషన్ డిజైనర్స్ ఎక్కువ సెలబ్రిటీస్కే చేయడం లేదు అని అంటే, ఒక ర్యాంప్ వాక్కి మాత్రమే స్పెషలైజ్డ్గా చేయడం లేదు, ఒక అకేషన్కి మాత్రమే డిజైన్ చేయడం, ఇది ఎక్కువ చేస్తుంటారు ఇన్ జనరల్గా. బట్ కామన్ మెన్కి రెగ్యులర్ వేరే ఎందుకు కాన్సన్ట్రేట్ చేయరు అంటే బేసిక్గా ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి వీఆర్ ఇన్ సౌత్ ఇండియా, నో మ్యాటర్ వాట్ వీఆర్ ఇన్ సౌత్ ఇండియా. సో మనకి వెడ్డింగ్ అనేది ది బిగ్గెస్ట్ అకేషన్ ఫర్ ఎవ్రీ వన్స్ ఫ్యామిలీ. ఎవ్రీబడి, ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా వెడ్డింగ్, చిన్న ఫ్యామిలీ అయినా వెడ్డింగ్. సో దానికి మన తాత ముత్తాతల నుంచి చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఏంటంటే ఆస్తి ఉంచుతారు, అవసరమైతే దాన్ని అమ్మేసి పెళ్లి చేస్తారు. అవును. సో కానీ పెళ్ళి మటుకు గ్రాండ్గా ఉండాలి. అంటే ఎన్నో లైక్ లైఫ్లో ఎన్నో లైక్ సిచ్యువేషన్స్ ఉంటాయి, లైక్ ఒక లావిష్గా బతికి అన్నీ చాలా జాగ్రత్తగా ఉండి ఆ ఒక్క అకేషన్ కోసం అన్నీ పెడతారు. సో అండ్ ఇప్పుడు మనకి మన లైఫ్ స్టైల్ ఎలా అంటే, ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ ఉంది, సో అండ్ మీకు ఆల్మోస్ట్ 30 daysలో 20 days డ్రెస్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. బట్ నాట్ ఎవ్రీ వన్స్ ప్రొఫెషన్ ఈజ్ లైక్ దట్. ఎవ్రీబడీస్ ప్రొఫెషన్ ఈజ్ లైక్ వెరీ కామన్ సింపుల్ ప్రొఫెషన్, సింపుల్ లైఫ్ స్టైల్. సో వాళ్ళు ఓకే, వాళ్ళకి అవైలబిలిటీ లైక్ ఫ్లిప్కార్ట్ లేకపోతే షాపర్ స్టాప్ లేకపోతే లైఫ్ స్టైల్ ఎక్కడొక్కడ పర్చేస్ చేసుకుంటారు. బట్ దే డెఫినెట్లీ ఆప్ట్ ఫర్ ఎ డిజైనర్ ఎట్ దేర్ వెడ్డింగ్. సో రెగ్యులర్ లైఫ్ స్టైల్లో లైక్ ఈ డిజైనర్ క్లోత్స్ అనేది ఇంకా హ్యాబిట్ రాలేదు. అండ్ బాంబేలోని బెంగళూరులోని లైక్ ఒక క్లాస్ ఆఫ్ సెక్టర్ ఆఫ్ పీపుల్లో ఉంటుంది, అంటే డైలీ దే వేర్ డిజైనర్ వేర్, దే వేర్ లైక్ ఓకే. ఇప్పుడు కొంతమంది ఇంటర్నేషనల్ బ్రాండ్సే వాడతారు, కొంతమంది లైక్ ఇండియాలో టాప్ నాచ్ డిజైనర్స్ క్లోత్స్ చేసుకుంటారు అలాగే. బట్ మన లైఫ్ స్టైల్ స్టిల్ ఐ డోంట్ సీ ఈవెన్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఆ లైఫ్ స్టైల్ ఉండరు, తక్కువ బాగా. సో బట్ అకేషన్స్కి అయితే బాగా లైక్ డ్రెస్ చేసుకుంటారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అంటే మేము సెలబ్రిటీస్ అని కాదండి, లైక్ వీ డిజైన్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. అంటే లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, లేకపోతే లైక్ బిజినెస్ పీపుల్, లేకపోతే పొలిటీషియన్స్, ఈవెన్ రెగ్యులర్ లైక్ ఇప్పుడు భీమవరం లాంటి ఊరి నుంచి రాజమండ్రి, విజయవాడ, కాకినాడ, లేకపోతే విజయనగరం, శ్రీకాకుళం అలాంటి ప్లేసెస్ నుంచి కూడా వచ్చి మా దగ్గర డిజైన్ చేయించుకుంటూ ఉంటారు. ఓకే. వెడ్డింగ్స్కి వీటికి వాటి. సో అండ్ డిజైనింగ్ అంటే సౌత్ ఇండియాలో ఇట్స్ వెడ్డింగ్ మార్కెట్. రైట్. అండ్ ఈ సెలబ్రిటీస్కి వచ్చేసరికి అండ్ ఇప్పుడు లైక్ యూ వాంట్ టు డ్రెస్ అప్. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ ఫ్యూచర్లో ఓకే ఒక అవార్డ్ సెరమనీ హోస్ట్ చేస్తున్నారు, డెఫినెట్లీ మీరు ఇలా డ్రెస్ చేసుకోరు. అప్పుడు ఏ కైండ్ ఆఫ్ డ్రెస్ వేసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏ డిజైనర్ అయితే నాకు జస్టిఫికేషన్ చేయగలరు అనేది ఇట్ విల్ స్టార్ట్ ఇన్ యూ. అండ్ అది మమ్మల్ని అప్రోచ్ అవుతుంది ఆ ఇంటెన్షన్. రైట్. రైట్. ఈ సినిమాకి వచ్చేటప్పటికి సినిమాలో మాత్రం విపరీతంగా ఆడేశారు ప్యాకెట, జూదం బాగా ఆడారు. సో విడిగా బయట అలవాటు ఉందా మీకు? లేదు, అంటే సంహౌ అంటే ఇంట్లో అంటే మేము పెరిగిన విధానంకి అంటే మా మదర్ వాళ్ళ ఫాదర్ మా మదర్కి ఫాదర్ లేరు చిన్నప్పటి నుంచి. అండ్ వాళ్ళ బ్రదర్స్ పెంచారు. వాళ్ళ బ్రదర్ వన్ ఆఫ్ ది బ్రదర్ కొంచెం ఈ హ్యాబిట్స్ ఉండడం వల్ల లైక్ ఆయన లైఫ్ స్పాయిల్ అయిపోయిందని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ మా మదర్కి. ఓకే. అంటే స్ట్రాంగ్ ఫీలింగ్ కదా, అది నిజం. నిజం, అవును. సో
ఎప్పుడు లైక్ అంటే చాలా జాగ్రత్తగా చూసుకునే ఆ విషయంలో మటుకు లైక్ షీ యూస్ టు పుట్ లాడ్ ఆఫ్ కేర్ అని ఎప్పుడు చెప్తూ ఉండేవారు. ఇంట్లో ఒక మంచి అలవాటు ఏంటంటే ప్రతిదీ డిస్కస్ చేస్తూ ఉండేవారు అనమాట. ఓకే ఓకే ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయకూడదు ఇది చేయకూడదు అనే టైప్లో డిస్కషన్ అవుతూ ఉండేది. బట్ దే నెవర్ యూస్ టు బీ ఇన్ హార్ష్ మోడ్, అంటే ఏదో హార్ష్గా చెప్పడం అలా కాకుండా ఓకే ఎప్పుడు రికాల్ అనమాట, అంటే అలారం లాగానే. సో అలాగా అంటే నాకు టీ కాఫీ కూడా అలవాటు. ఈజ్ ఇట్? టీ కాఫీ కూడా నేను తాగాను. అయ్యి బాబాయ్, అంటే ఇప్పుడు మానేసారా? చిన్నప్పటి నుంచి నేను ఇప్పుడు వచ్చి ఎప్పుడైనా మా వైఫ్ చాలా బాగా పెడుతుంది టీ, ఓకే తను అడుగుతూ ఉంటుంది ఇవాళ తాగచ్చు కదా, అప్పుడు తాగుతుంది అంతే, తక్కువ బాగా తక్కువ. ఓకే సో ఐ డోంట్ స్మోక్, ఐ డోంట్ బూజ్ లైక్ అండ్ నా పని నేను చేసుకుంటా. సో ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలన్నా లేకపోతే నా ప్రొఫెషన్లో ఏదైనా చేసి పెట్టాలన్నా ఐ విల్ బీ అంటే అందరికన్నా ముందు ఉంటాను. ఓకే బట్ సమ్హౌ ఏ హ్యాబిట్ అలవాటు అవ్వలేదు. దట్స్ నైస్ రియల్లీ. ఎందుకంటే ఈ సినిమా కోసం సిగరెట్ అలవాటు చేసుకున్నాను. బట్ మా డైరెక్టర్ కూడా భయపడేవాడు, నేను చెప్తున్నాను పర్లేదు మేనేజ్ అవుతుంది. నేనేమో అసలు ఇప్పుడు ఆ కైండ్ ఆఫ్ టెన్షన్ ఉన్నవాడు, ఆ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉన్నవాడు వాటికి టెన్షన్లో తెలియకుండా సిగరెట్లు కాలుస్తూ ఉంటాడు. సో దట్స్ ఎ క్యారెక్టరిస్టిక్. కానీ నిజానికి కూడా సినిమాలో మీ క్యారెక్టర్ లైజనింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, అది ఒక ఫైల్ మూవ్ చేయడం కానీ, ఒక పొలిటికల్ వర్క్స్ కానీ, అలాంటి లైజనింగ్ వర్క్స్ చేసేటప్పుడు నమ్మకం అనేది అక్కడనే కాదు ఎక్కడైనా సరే, ఒక పర్సన్ని మనం నమ్మి ₹1 ఇవ్వాలన్నా, ₹1 తీసుకోవాలన్నా, ఒక మాట చెప్పాలన్నా, వాళ్ళ దగ్గర నుంచి వినాలన్నా, ఫాలో అవ్వాలన్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నాకు అందులో ఎంత టెన్షన్ అనిపించిందంటే, అసలు ఈ లైజనింగ్ వర్క్స్ చేసే వాళ్ళందరూ ఇలాగే ఉంటారు, ఇన్ని అబద్ధాలు చెప్పేస్తారా? అందులో ఒక ఆయన డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఒక్క ప్రూఫ్ దొరకట్లేదురా నువ్వు అరెస్ట్, ఆయన వచ్చినప్పుడల్లా నవ్వుకుంటా. నేను నిజంగా నవ్వుకున్నాను, ఏంట్రా నువ్వు చచ్చిపో అంటాడు లాస్ట్ లో, ఇంకేమనలేక. థియేటర్లో ఆయన అదే ఆ చచ్చిపోనే ఆ సీన్ దగ్గర అందరూ గట్టిగా నవ్వారు. అనుకున్నాం అబ్బా థియేటర్ ఎక్స్పీరియన్స్ లేదే ఉంటే వెళ్ళ ఉండేది. మేము నిజంగా డిన్నర్ చేస్తూ అందరం కలిసి కూర్చొని చూసాం. ఇక వీడిని ఏమి చేయలేక చచ్చిపోతున్నాడు పాప, ఆయన వచ్చాడు. ఆయన చాలా బాగా చేశారు. ఆయన కూడా ఫస్ట్ మూవీ అయితే లైక్ హీ డిడ్ ఆయన పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండేవారు. లైక్ అండ్ హీ డిడ్ రీసెంట్గా కూడా మీరు వకీల్ సాబ్లో చేశారు. ఆయన వకీల్ సాబ్లో కాదు, మన పెట్టు కథలు అని వచ్చింది కదా, పెట్టు కథల్లో శృతి హాసన్తో చేశారు. అండ్ హీ డిడ్ లైక్ బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఆయన కూడా ఆయన రావడం ఏంటి, మేము నవ్వుకోవడం ఏంటి, అసలు ప్రతిసారి అసలు చాలా బాగా అనిపించింది నిజంగానే. సో కానీ నిజానికి కూడా చాలామంది స్టూడెంట్స్ ఫ్రీ మనీకి అలవాటు పడ్డం, ఈజీ మనీ దట్స్ ట్రూ. ఈజీ మనీకి అలవాటు పడితే మాత్రం లైఫ్లో చాలా దెబ్బతింటారు. ఎందుకంటే మళ్ళీ కష్టపడడానికి వాళ్ళు అలవాటు చేసుకోవడానికి చాలా కష్టపడాలి, చాలా టైం పడుతుంది. బేసిక్గా అంటే మీకు ఈ క్యారెక్టర్ చూసినప్పుడు గిల్ట్ ఉండదు, అంటే నేను తప్పు చేసానని గిల్ట్ ఉండదు, ఎక్కడా ఉండదు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద అంటే క్యారెక్టరిస్టిక్స్ ఐ డెవలప్డ్. అంటే అంటే ఆ సీన్స్లోని అంటే గిల్ట్ ఫీలింగ్ ఉందంటే సో ఆటోమేటిక్గా ఎక్కడో ఒకటి రియలైజ్ అయిపోతారు. సో లాస్ట్ వరకు రియలైజేషన్ అనేది ఉండదు. ఎక్కడ నేను చూసాను కదా, చాలా న్యూట్రల్గా ఉంటారు ప్రతి జట, ఏది ఏమైపోయినా సరే నాకేం సంబంధం లేదన్నట్టు ఉంటారు. అంతే, నాకు వచ్చిందా లేదా. అండ్ దిస్ ఇస్ ఈ ఫిలిం ఓకే లైఫ్ ఇలాంటిలో ఉంటే నీ లైఫ్ ఏమైనా అవ్వచ్చు. అంటే బేసిక్గా మనం మేజ్ ఉంటుంది, లేకపోతే బేసిక్గా పైలా పచ్చేసి. సో ఆ గవ్వలాట్లో లైక్ చంపుకుంటూ ఉంటాం, లేకపోతే మళ్ళీ వెనక్కి వస్తాం, మళ్ళీ ఎదరికి వెళ్తాం, అసలు విన్ అవుతాం లేదో తెలీదు. ద ప్రాబబిలిటీ ఈజ్ లైక్ ఎక్స్ట్రీమ్, అసలు యూ కాంట్ జడ్జ్. సో ద సేమ్ వే ఫిల్మ్లో నా క్యారెక్టర్ కూడా సేమ్. అవును, ఎంతోమంది ఫ్యాషన్ డిజైనింగ్లోకి రావాలనో లేకపోతే మంచి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనో కొన్ని వేల కోట్ల మంది రెడీ అవుతున్నారు. సో వాళ్ళని ఒక్కసారి దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ట్రూ టు యువర్ వర్క్ అండ్
నేను ఇంతకుముందు చెప్పినట్టు లెస్ కంప్లైంట్స్ విల్ మేక్ యువర్ లైఫ్ ఈజియర్. అండ్ నెవర్ లుక్ బ్యాక్. ఓకే, మనం చేసేది మనం చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉండాలి. సో ఆటోమేటిక్గా లైక్ వన్ ఫైన్ డే ఆ డోర్స్ ఓపెన్ అవ్వాల్సిందే. ఆ డోర్స్ ఓపెన్ అవ్వకుండా అయితే ఉండవు. అది ఎంతమంది డిజైనర్స్ వచ్చినా ఏమొచ్చినా సరే నీకంటూ నీకు ఒక ప్లేస్ ఉంటుంది. సో ఆ ప్లేస్ని నువ్వు ఎక్స్ప్లోర్ చేసి నువ్వు పట్టుకోవాలి. అంతేగాని వేరే వాళ్ళ మీద కంప్లైంట్ చేసి వీళ్ళ వల్ల ఆ డోర్ ఓపెన్ అవ్వలేదు అనేది కంప్లైంట్ అనేది ఇట్స్ బుల్షిట్. కానీ ఇన్ని ఇయర్స్లో ఒకసారి మీరు డిజైన్ చేసిన తర్వాత అవతల వాళ్ళకి ప్రాపర్గా ఫిట్ అవ్వకపోవడం, కలర్ సూట్ అవ్వకపోవడం, లేదా ప్యాటర్న్ నచ్చకపోవడం, సమ్ కైండ్ ఆఫ్ కంప్లైంట్, లేదా ఇది మాకు నచ్చలేదు అని చెప్పినప్పుడు మీ దగ్గర నుంచి రెసిప్రొకేషన్ ఎలా ఉంది? లైక్ మాకున్న ఎజెండా ఏంటి అంటే, నేనైనా మా వైఫ్ అయినా ఒకవేళ నచ్చలేదంటే వీ విల్ వెరీ క్విక్లీ విల్ రెస్పాండ్. ఓకే, లైక్ హౌ టు రెక్టిఫై, హౌ టు మేక్ హిమ్ అండర్స్టాండ్, హౌ టు సాల్వ్ ద థింగ్. ఇప్పుడు మనం చేసే ప్రతి పని 100% నచ్చాలని లేదు. సో వాళ్ళకి అంటే తెలియకుండా వాళ్ళకి ఒక ఆలోచన విధానం ఉంటుంది వాళ్ళ లైక్, బట్ వాళ్ళకి ఎలా అర్థం చేస్తాం? ఇప్పుడు ఒక లైక్ ఈవెన్ చిన్న ఫ్యామిలీలో ప్రాబ్లం వస్తుంది. యాజ్ ఎ ఫాదర్ అండ్ మదర్, లైక్ హౌ యూ ఫిక్స్ ద ప్రాబ్లమ్. సో ఇన్ ద సేమ్ వే లైక్ బిజినెస్లో కూడా సేమ్, లైక్ హౌ యూ ఫిక్స్ ద ప్రాబ్లమ్. అవసరమైతే ఓకే, లైక్ నీకు కొత్త చేసి ఇవ్వాల్సిన పొజిషన్ వస్తే ఓకే, విల్ డూ ఇట్. కానీ అలా జరిగినప్పుడు అప్పటి వరకు చేసిన మెటీరియల్ కానీ స్టిచ్చింగ్ టైం ఎవ్రీథింగ్ వేస్ట్ అయిపోతుందేమో కదా. బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇఫ్ యూ ఆల్వేస్ థింక్ అబౌట్ మన ప్రాఫిట్స్ గురించే మనం చూసుకుంటే కనుక, అండ్ యూ డోంట్ ఎంజాయ్ యువర్ ఓన్ ప్రొఫెషన్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే పర్సన్, అంటే మనం ఏదైతే సర్వ్ చేస్తున్నామో అతను ప్లేట్ ఫుల్ అయ్యి అతని ప్లేట్ హ్యాపీగా ఉందంటే డెఫినెట్గా మన ప్లేట్ ఆటోమేటిక్గా ఫుల్ అవుతుంది, హ్యాపీగా ఉంటుంది. అవును. ఈ మూవీలో తేడా ఏం పడుతుంది అనే డైలాగ్ పెద్ద తేడా కదా, ఏం ఫరక్ పడుతుంది అంటాం జనరల్గా తెలంగాణలో. తేడా ఏం పడుతుంది అనే డైలాగు నిజంగా అసలు భలే, అంటే కొత్త డైలాగ్ అది నిజంగా. ఇన్ దాట్ వే లైక్, అంటే మనం టు బీ ఫ్రాంక్ మా సినిమా గురించి తక్కువ డిస్కస్ చేసుకున్నాం, బట్ దెర్ ఈస్ లాట్ అబౌట్ దిస్ ఫిలిం. అంటే కృష్ణ ఈజ్ ద రైటర్. సో తన రైటింగ్ స్కిల్స్ కానీ, తన హీఈస్ ద డైలాగ్ రైటర్, హీఈస్ స్క్రీన్ ప్లే అన్నీ తనే చేశాడు. సో తన విజన్ లైక్ ఈజ్ ఎక్స్ట్రీమ్. అంటే ఇప్పుడు చాలామందికి ఇంగ్లీష్ సినిమాలు చూడడం అలవాటు ఉంటుంది. సో ఆ ఇంగ్లీష్ సినిమాలు లైక్ ఎలా అలవాటు అవుతుందంటే, సినిమా చూసినప్పుడు ఫస్ట్ టైం అర్థం కాదు. సో దానికోసం మళ్ళీ సెకండ్ టైం చూస్తాం. సెకండ్ టైం చూస్తాం, ఓహో దీని గురించి అలా జరిగిందా అని ఒక అర్థం అవుతుంది. స్లోగా మనం ఏం చేస్తాము, మనకి అలవాటు అవుతుంది. ఓకే, ఆ సినిమా చూసే విధానం అలవాటు అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఈ సినిమా కూడా దిస్ ఇస్ ఎ న్యూ స్టెప్. న్యూ అంటే ఒక కొత్త వే ఆఫ్ లైక్ నరేటింగ్ స్టోరీ. సో ఈ స్టోరీ నరేషన్లో ఏంటంటే కొంతమందికి లైక్ అర్థం కాకపోవటం, కొంతమందికి లైక్ ఓకే ఇదేంటి ఇలా తీశారు, బట్ స్లోగా దిస్ ఇస్ అ న్యూ ఏజ్ ఫిలిం. అంటే ఇలాంటి ఫిలిమ్స్ ఇంకా ఫ్యూచర్లో వస్తేనే ఇప్పుడు మలయాళం ఫిలిమ్స్ గురించి మనం చాలా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు లాక్డౌన్ అంతా ప్రతి ఒక్కరు ఓపెన్ చేసి మలయాళం ఫిలిం చూస్తారు. ఆ భాష అర్థం కాకపోయినా చూస్తాం. సో వై అంటే ఎందుకు? సో ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు నరేట్ చేసే విధానం. ఈ మధ్య నయట్టు అనే సినిమా వచ్చింది. సో ద వే అంటే లైక్ ఆ క్యారెక్టర్స్ని పోర్ట్రే చేయటం, లైక్ దాంట్లో లాస్ట్న ఒక ఆమె ముసలామె కళ్ళజోడు పెట్టుకుని, అంటే కళ్ళు లేని ఆమె తీసుకుని వెళ్ళి ఓటు వేయిస్తాడు. ఆ ఓటు వేయించినోడు ఎవరికి లైక్ ఓటు వేయించి ఆవిడకి తెలియదు ఎవరికి ఓటు వేయించాడు. ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాడికే ఓటు వేయించాడు లాస్ట్కి అల్టిమేట్లీ. సో అది మనం అర్థం చేసుకోవడం బట్టి ఉంటుంది. అవును. సో లైక్ మన కెపాసిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆల్సో షుడ్ చేంజ్. అంటే ఇట్స్ వెరీ ఈజీ టు, అంటే లైక్ మనకి శుభ్రంగా అన్నం కలిపేసి మనకి నోట్లో తినిపిస్తామంటే చిన్నప్పుడు ఇట్స్ చాలా ఈజీ. సో పెద్ద అయ్యే కొద్దీ లైక్ ఓకే మళ్ళీ మనమే అది దాని రిసోర్స్ అంటే అది సంపాదించుకుని అది అన్నీ చేసుకుని మనం తింటామంటే
సో అలాగా లైక్ ఈవెన్ అవర్ ఫిల్మ్ ఈజ్ నాట్ ఎ స్పూన్ ఫీడింగ్ ఫిల్మ్. సో లైక్ ఇప్పుడు మీరు ఐ కెన్ అండర్స్టాండ్ టోటలీ ఆ ఫాదర్ అండ్ సన్ రిలేషన్ది లైక్ యూ గాట్ కనెక్టెడ్ వెరీ వెల్. అవును. సో యా బట్ లైక్ మీరు దాంట్లో డెప్త్ ఆలోచించడం మొదలుపెట్టారు, అందుకనే కనెక్ట్ అయ్యారు. సో ఇట్స్ గుడ్ టు స్టార్ట్ థింకింగ్ మోర్ డెప్త్. అరే ఏంటి సినిమా లైక్ ఇప్పుడు ఒకసారి అర్థం కాకపోతే రెండోసారి చూడొచ్చు. బట్ లైక్ వై, ఎందుకు వీళ్ళు ఇలా చేశారు, ఎందుకు ఇలా చేశారు. అవును. తర్వాత అంటే మీరు అమెజాన్ ప్రైమ్కి చేసినట్టున్నారు కదా, అంటే మీరు మిగతాది ఇంకెక్కడ ట్రై చేయలేదా, డైరెక్ట్గా అక్కడే అనుకున్నారా? అంటే పంపించా, లైక్ వాళ్ళ పారామీటర్స్ వాళ్ళు ఉన్నాయి. అండ్ మాకు ఏంటంటే లైక్ డబ్బుల గురించి చూసుకోలేదు. ఓకే. వీ వాంట్ టు రీచ్ మోర్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్. సో మోర్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ ఏమవుతుందంటే మనం చేసిన స్కిల్ వర్క్కి ఒక రికగ్నైజేషన్ వస్తుంది. ఓకే పలానా వాళ్ళు ఇలాంటి సినిమా చేశారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఆల్రెడీ తెలుసు. సో నేను ఉంటాను ఏంటంటే దిస్ ఫిల్మ్ షుడ్ బీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ లాట్ ఆఫ్ క్రాఫ్ట్స్, లాట్ ఆఫ్ న్యూ జనరేషన్. ఇప్పుడు మాకు చాలామంది కొత్త లైక్ ఇది గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఫిల్మ్ స్కూల్స్, వాళ్ళు పారాగ్రాఫ్లు రాస్తున్నారు. లైక్ మేము ఈ సినిమా అంతా ఒక లైన్లో తీసుకుని వెళ్ళాం. అంటే లైక్ ఓకే దీంట్లో కమర్షియల్ ఆస్పెక్ట్స్ లేవు, దీనికి మళ్ళీ ఏమైనా డల్ అవుతుందేమో అని లెఫ్ట్కి తీసుకున్నాం, రైట్కి తీసుకున్నాం, యూటర్న్ తీసుకున్నాం, అలాంటి ఆలోచన లేదు. ఓకే దిస్ ఈజ్ సీరియస్ ఫిలిం. సో వీ కెప్ట్ ఇట్ వెరీ సీరియస్ లైక్ దాట్ ఓన్లీ. అసలు ఎక్కడ కూడా వీ డోంట్ టు అంటే సడన్గా దేన్ని మిక్స్ చేసి అంటే కంగారు పడి ఇది కమర్షియల్గా వర్క్ అవ్వదేమో, లేకపోతే అందరికీ నచ్చదేమో. డెఫినెట్గా దిస్ ఈజ్ సమ్ సెట్ ఆఫ్ జోనర్. సో ఆ నచ్చిన వాళ్ళకి విపరీతంగా నచ్చేస్తుంది. కొంతమంది సెకండ్ టైం థర్డ్ టైం కూడా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు మాకు మెసేజ్లు చేస్తున్నారు. అండ్ లాట్ ఆఫ్ యంగ్ డైరెక్టర్స్ లేకపోతే లాట్ ఆఫ్ టెక్నీషియన్స్ స్టార్టెడ్ అప్రిషియేటింగ్. సో అండ్ ఇట్స్ వే గుడ్ ఫర్ ఫిల్మ్స్. అంటే చాలామంది కింద కమెంట్ చేసింది ఓపెన్గా మాట్లాడితే కొంచెం స్లోగా ఉందండి మూవీ, ఇంకొంచెం ఫాస్ట్ ఉంటే బాగుండేది అనేది. సో మీరు చూసినప్పుడు మీరు అలాగే అనుకున్నారా యాక్చువల్గా? అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏముంది? చాలామంది అంటే లైక్ మలయాళం ఫిల్మ్ లాగా ఉంది, కొరియన్ ఫిల్మ్ లాగా ఉంది. కొరియన్ ఫిల్మ్స్ ఆర్ నాట్ ఫాస్ట్ ఫిల్మ్స్. ఇట్స్ ఎ వెరీ స్లో పేస్ ఫిల్మ్. అంటే యూ నీడ్ టు స్లోలీ గెట్ ఇన్ టు ద ఫిల్మ్. వన్స్ యూ గెట్ ఇన్ టు ద ఫిలిం, బై ది ఎండ్ ఆఫ్ ద ఫిలిం లైక్ అరే ఓకే ఇందుక ఫస్ట్ ఇలా నరేట్ చేసుకుని వచ్చారు, ఇందుక ఇలా చెప్పారు, ఇందుక లైక్ ఓకే ఈ క్యారెక్టర్ని ఇలా కలిపారు అనే ఆలోచన వస్తుంది. అండ్ స్ట్రైట్లీ స్పీకింగ్ మేము వీ డిడ్ ఇట్ విత్ ఎ వెరీ స్మాల్ బడ్జెట్. అండ్ అంటే మాకు లిబర్టీ లేదు. ఇప్పుడు ఒక పొలిటీషియన్ని మా డైరెక్టర్ నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అతడు సినిమాలో ఒక ర్యాలీ ఉంటుంది స్టార్టింగ్లో. అవును, ఒక పొలిటీషియన్ని ఆ విధంగా చూపిస్తే హీ విల్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఎ పొలిటీషియన్. బట్ మేము ఆ ర్యాలీ మొత్తం అవన్నీ పెట్టుకుంటే లైక్ మేము ఆ డేకే మా బడ్జెట్ అయిపోతుంది. అవును. సో మనకున్న బడ్జెట్లో మనకున్న రిసోర్సెస్లో ఎంత జాగ్రత్తగా రాసుకుని ఇప్పుడు చాలా ఫిలిమ్స్ ఒక బడ్జెట్ అనుకుని స్టార్ట్ చేస్తారు. లైక్ ది ఎండ్ అప్ ఇన్ హ్యూజ్ డిఫరెన్స్ ఆఫ్ ఇట్స్ నోన్ ఫర్ ఎవ్రీబడి. సో ఈ విషయంలో అది కంట్రోల్ చేయగలిగారా? అది కంట్రోల్ చేయగలిగాం కాబట్టి నౌ వీఆర్ ఇన్ ఈజీ అండ్ వీఆర్ ఇన్ వెరీ సేఫ్ మోడ్. మేము పెట్టింది మాకు పెట్టినట్టు వస్తే చాలు. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫండ్. అండ్ డెఫినెట్లీ దట్స్ ఇన్ ఎ బెటర్ షేప్. మేము అనుకున్న దాని మీద బెటర్ షేప్ ఉంది. సో అండ్ ఈ లిమిటెడ్ బడ్జెట్లో మేము ఇలా చేయగలిగాం. ఈ లిమిటెడ్ బడ్జెట్లో కూడా చాలామందికి మిస్ఫైర్ అవుతుంది పాపం. సో దాన్ని మేము కంట్రోల్ చేసుకుంటూ దాన్ని ఓకే ఇప్పుడు క్రియేటివ్ స్కిల్స్లో ఇమాజినేషన్ పవర్ ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఆ ఇమాజినేషన్ పవర్ని ఎక్స్ట్రీమ్ని దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చి దాన్ని లైక్ ఎండ్ ప్రోడక్ట్ని తయారు చేయడం అనేదే స్కిల్. సో ఇన్ దాట్ వే వీఆర్ వెరీ హ్యాపీ. అంటే లైక్ ఆ లిమిటెడ్ బడ్జెట్లోనే అరే బాబు మేము ఇంతే ఇవ్వగలం, నీకు చేయడం అవుతుందా, అండ్ మేము ఖచ్చితంగా ఇస్తాం అనే టైప్లో మాట్లాడుకొని చాలా జాగ్రత్తగా చేసి లైక్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ లైక్ వాళ్ళ సపోర్ట్ ఉండటంతో ఎవ్రీ క్రాఫ్ట్
కేమ్ అవుట్ గుడ్. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్గా బాగుండడం వల్లే మా దానికి ఒక చిన్న పేరు వచ్చింది. కొంచెం ఓకే, దాని సెలబ్రిటీస్ చాలామంది సపోర్ట్ చేశారు. అవును, చాలా మంది రాస్తారు. మీరు థ్యాంక్స్ రాణా గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి పేర్లు రాస్తారు. యా, నో లైక్ ఎవ్రీబడి కేమ్ ఫార్వర్డ్. ఇంకా దాంట్లో కొంతమంది లైక్ ఇప్పుడు రామ్ పోతునేని ఉన్నారు కదా, అవును, ఆయన పేరు కూడా మెన్షన్ చేశారు. ఆయన పేరు మెన్షన్ చేయలేదు. అంటే ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళ పేరు మెన్షన్ చేసాం. కానీ అప్పటికే సినిమా అయిపోయింది. మొన్న 2-3 days బ్యాక్ సో మెనీ నేమ్స్ రామ్ పోతునేని గారు అది చూసి 15 years బ్యాక్ తర్వాత నాకు కాల్ చేశారు. ఓకే, రైట్. అంటే ఓకే, ఆ సినిమా ట్రైలర్ చూడడం, టీజర్ చూడడం చూసినప్పుడు అరే ఏదో మంచి పని చేశారు, మరి రామ్ అనేవాడు ఏదో కొంచెం బాగానే చేశాడు. లైక్ ఫోన్ చేసి హలో యాక్టర్ అన్నాడు. లైక్ ఐఎమ్ స్టిల్ కాస్ట్యూమ్ చెప్పండి, ఏం కావాలో చెప్పండి. బట్ హీస్ లైక్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అండ్ హీ స్పోకెన్ వెరీ వెల్. సో ఇన్ దాట్ వే వీ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్. అంటే లైక్ ఈరోజు ఇట్స్ నాట్ అబౌట్ లైక్ మాది పెద్ద హిట్ అయిపోయింది, బ్లాక్ బస్టర్, డీసెంట్లీ ఇట్స్ గుడ్. అండ్ ఎవ్రీబడి ఆర్ రెస్పెక్టింగ్ దట్ క్రాఫ్ట్స్ వాట్ వీ మేడ్ అండ్ ద ఫిలిం వాట్ వీ మేడ్. అరే ఓకే, అందరూ కొత్త వాళ్ళు, ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు, అయినా కూడా ఇంత అచీవ్ చేసామంటే ఐ ఫెల్ట్ 100%. ఇప్పుడు నేను ఎక్కడో చిన్న ఊరి నుంచి వచ్చి నాకు సంబంధం లేకపోతే మా ఊర్లో లైక్ ఎందుకు సుకుమార్ గారు సెట్స్లో అనేవారు, రాజోల్ నుంచి ఒక డైరెక్టర్ నమ్మచ్చు, అదే రాజోల్ నుంచి ఒక ఫ్యాషన్ డిజైనర్. నేను నమ్మలేకపోతున్నాను. ఎప్పుడు జగన్ టైంలో అనేవారు. సో అంటే అన్ని బ్యాటిల్స్ని ఫైట్ చేసుకుంటూ వచ్చి, లేకపోతే ఇప్పుడు సెటిల్ అయిపోయిన తర్వాత కూడా లైక్ మళ్ళీ ఇంకొక ఛాలెంజ్ తీసుకుని మళ్ళీ ఇది చేసి మళ్ళీ జనాల దగ్గర తీసుకుని వెళ్ళి ఓకే ఇప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్ ఏంటి, నా ఫ్యామిలీ సర్కిల్ ఏంటి. ఇప్పుడు ఎందుకు మా వైఫ్ ఒక 2500 members తన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నారు. షీ ఫార్వర్డెడ్ మై హస్బెండ్ లైక్ డిడ్ సో అండ్ సో ఫిల్మ్. షీ గాట్ 1000 replies. ఓకే. And after watching the film, like everybody started appreciating like యాక్టింగ్ చాలా బాగా చేస్తున్నాడు, నెక్స్ట్ ఏంటి, లేకపోతే లైక్ హీ హ్యావ్ లాట్ ఆఫ్ ఈజ్, అలాగా లాట్ ఆఫ్ మెసేజెస్ షీ గాట్. అండ్ 2 days బ్యాక్ షీజ్ ఏదో మామూలుగా డిస్కషన్లో ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు నెక్స్ట్ ఫిలిం అని. లైఫ్లో అంతకన్నా ఇంకా ద బెస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్. సో యాక్టింగ్ సరే, అంటే ప్రొడక్షన్ అంటే ప్రొడ్యూసర్గా కూడా చేద్దాం అనుకుంటున్నాను. ప్రొడ్యూస్గా లైక్ డెఫినెట్లీ వీల్ ప్రొడ్యూస్ స్మాల్ ఫిల్మ్స్ అండ్ వీల్ డెఫినెట్లీ అంటే యంగ్స్టర్స్ని పిక్ చేసుకుని అండ్ దాన్ని ఆ క్రాఫ్ట్ని మేము ట్యూన్ చేస్తూ డెఫినెట్గా వీల్ డూ స్మాల్ ఫిల్మ్స్. అండ్ ఇప్పుడు ఓకే కొలాబరేషన్స్లో ఆల్రెడీ ఒక సినిమా 2 సినిమాలు నడుస్తున్నాయి, అంటే డిస్కషన్స్. సో డెఫినెట్లీ అంటే మాకేంటి అంటే వీ వాంట్ టు బ్రింగ్ న్యూ సినిమా, న్యూస్ ఆనర్. ఇప్పుడు ఓకే ఎవరో ఒకళ్ళు ప్రయత్నం చేయాలి. ఇంతసేపు మా అన్నయ్య అంటూ ఉంటాడు చాలాసార్లు, ఎందుకు ఇంగ్లీష్ సినిమాలన్నీ ఇలా ఉంటాయి, లైక్ మన సినిమాలు ఎందుకు అలా ఉండవు. దట్స్ నో హార్మ్ బికాస్ సమ్వన్ షుడ్ స్టార్ట్ ట్రయింగ్ ఇట్. సో లైక్ ఐ నో ఇట్స్ డిఫికల్ట్ ఈవెన్ ఫర్ మీ ఇన్ ఫ్యూచర్. లైక్ ఐ డోంట్ నో ఎంతవరకు నేను సర్వైవ్ అవుతాను, బట్ స్టిల్ ఐ విల్ ఫైట్ ఫర్ ఇట్. ఇప్పుడు నేను లైఫ్లో ఎన్ని చేయగలిగింది అది చేయలేనా అనే ఒక గట్ ఫీలింగ్. కానీ ఒకటి, ఇప్పుడు మీ మూవీ ద్వారా, ఈ 25 సినిమా ద్వారా ఒక న్యూ యాక్షన్ అండి, న్యూ డైరెక్షన్ అనండి, సినిమాటోగ్రాఫర్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి, కానీ ఇట్స్ న్యూ ఎరా స్టార్ట్స్. ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ మూవీ దాన్ రెగ్యులర్ మూవీ. దట్స్ ట్రూ. ఓకే. సో అయితే కమింగ్ డేస్లో ఖచ్చితంగా మీరు సినిమాలు తీసే అవకాశం ఉంది. ఓకే. ఓకే. అంటే కొత్త డైరెక్టర్స్ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఈ క్యారెక్టర్ చేయండి అని అంటే పర్టికులర్గా మీకు ఏమన్నా బ్యారికేడ్స్ ఏమైనా ఉన్నాయా, అంటే ఇలా అయితేనే చేస్తాను? అలా ఏం లేదు, అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్యారెక్టర్ నచ్చాలి. ఎందుకంటే నేను క్యారెక్టర్ని ఐ విల్ అంటే యాజ్ ఎ డిజైనర్ నేను ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్ట్రీమ్ చూస్తాను.
సో ఆ క్యారెక్టర్ నిజంగా నాకు సూట్ అవుతుంది, నాకు బాగుంటుంది. అంటే లైక్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం సినిమా చూసినప్పుడు అరే ఈ క్యారెక్టర్ భలే చేశాడు రా, అరే ఒక ఆ చిన్న మాట ఉంటుంది చూసారా, దట్ ఈస్ ద మోస్ట్ సాటిస్ఫాక్టరీ పాయింట్ ఫర్. సో ఇప్పుడు మీరే అన్నారు ఓకే సినిమాలో నా క్యారెక్టర్ ఓకే అవును నీచ్ కమీనే కుత్తే టైప్లో మామూలు కాదు అది నిజంగా. అది అంటే యూ స్టార్టెడ్ బిలీవింగ్ దట్ క్యారెక్టర్, యూ స్టార్టెడ్ ఓకే లైక్ ఈ క్యారెక్టర్ ఇంతే, ఇంకా వీడి దీంట్లోంచి బయటికి రాడు, వీడికి ఏదైనా సరే డబ్బులే. సో నేను అది సాటిస్ఫై చేశాను. సో మైట్ బి ఇంకొక క్యారెక్టర్ ఏదో తీసుకుంటాను సినిమాలో నెక్స్ట్. సో డెఫినెట్లీ ఐ వాంట్ టు జస్టిఫై దట్ క్యారెక్టర్. నాకు ఈ నవాజుద్దీన్ సిద్దికి, లియోనార్డో డికాప్రియో, అల్ పచినో అండ్ కొంతమంది ఆ క్యారెక్టర్ జోన్స్లో చేస్తూ ఉంటారు సినిమాలు. సో అది బాగా అనిపిస్తుంది ఎందుకు. సో అలా అది ఫాలో. దట్స్ రియల్లీ నైస్ అండి. నాకు అంటే మీరు ఎలా అయితే ఒక ఫ్యాషన్ డిజైనర్గా ఎంత సక్సెస్ మీరు సాధించారో, కమింగ్ ఫ్యూచర్లో ఒక మంచి ఆర్టిస్ట్గా కూడా డెఫినెట్గా సాధిస్తానని నేను నమ్ముతున్నాను. నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పటివరకు మీరు మూవీస్ చేయడం కానివ్వండి, మీరు ప్రొడ్యూస్ చేయడం కానివ్వండి, లేదంటే మీరు యాక్ట్ చేయాల్సిన మూవీస్ కానివ్వండి, మీ దగ్గరికి చాలా మంచి ఆపర్చునిటీస్ రావాలని, సూపర్ సక్సెస్ మూవీస్లో ఇది న్యూ స్టెప్ ఫర్ యూ కాబట్టి రావాలని ఐ డ్రీమ్ నుంచి ఎంత మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ర్యామ్స్. నేను ఫ్యాషన్ డిజైనర్ అండ్ కమ్ యాక్టర్. 25 ఇది ఒక కొత్త వాళ్ళ ప్రయత్నం అండి. సో దీంట్లో ఎంతో హార్డ్ వర్క్ ఉంది అండ్ డెఫినెట్గా లైక్ అంటే చాలామందికి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, నచ్చుతుంది. ప్లీజ్ టేక్ అవుట్ సమ్ టైమ్ అండ్ వాచ్ ఇట్ అండ్ చూడండి అసలు ఎందుకు ఏం చేశారు ఈ చిన్న వాళ్ళు, ఈ ప్రయత్నం ఏంటి అనేది. ప్లీజ్ సపోర్ట్ అస్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. Subscribe to iDream.